ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవ, సైన్యములకు అధిపతి అగు యెహోవా రాఫా, నీకు స్తోత్రం నాయనా. నీ కృప, నీ కనికరం చేత ప్రభువా, అయా ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా, అయా మీ చెంతకు వచ్చింటున్నాం ప్రభు, నీకు స్తోత్రం నాయనా. అయా ప్రభువా, నా తండ్రి నాయనా, నీ యొక్క పునరుత్థానపు దినమున ప్రభువా, నీ సన్నిధిలోనైనా ప్రభా ఉండి ప్రభా, నీ ఆశీర్వాదాలు పొందుకొనుట కొరకు ప్రభా, ఆశతో ఆసక్తితో ప్రభా బిడ్డలందరినీ నువ్వు తోడుకొని వచ్చిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. అయ్యా నీ కృప ద్వారా, నీ కనికరం ద్వారా నాయనా ఇప్పటి వరకు నాయన ప్రభా పాటల ద్వారా, స్తుతుల ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు నీకు వందనాలయ్యా. వాక్యము నీది, మాట్లాడే దేవుడు మీరు నా ప్రభా. కేవలం ప్రభువా నా తండ్రి నాయనా, అయా నీ యొక్క బూరగా మాత్రం నన్ను వాడుకో డాడీ. నీ కృపా ప్రసన్నత మా మీద కుమ్మరించయ్యా. పరిశుద్ధాత్ముడా మీరు మహిమ పొందుకోనండి అయ్యా. నీ కృపలో మమ్మల్ని ఆవరించండి అయ్యా. అయా గొప్ప రాజానికి స్తోత్రం నాయనా. నీ కృపా ప్రసన్నత మా మీద కుమ్మరించండి. నీ యొక్కనైనా వాక్కునైనా మధురాతి మధురమైన జుంటి తేనె దారుల కంటే విలువైంది నా ప్రభువా. అయ్యా ప్రభువా, నీ వాక్కు ద్వారా నాతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? ఎందుకంటే మన దగ్గర మరి మొన్నటి వరకు 3 దినములు యవనస్తుల కూడికలు ఎంతో ఘనముగా జరిగాయి కదా. మీరందరూ కూడా వచ్చారు కదా. చాలామంది యవనస్తులే కాకుండా స్త్రీలు, పురుషులు, అందరు చిన్న బిడ్డలు అందరూ కూడా ఎంతో సంతోషంతో వచ్చి మరి ఆ 3 దినాలు కూడా ఎంతో మనం హ్యాపీగా సంతోషంగా గడుపుకున్నాం. మరలా దేవుడు పునరుత్థాన దినమును మరి ఆయన యొక్క పరిశుద్ధ దినమును మనం పరిశుద్ధంగా ఆచరించాలి కనుక మరి ఈ యొక్క మరి దినమున మనందరినీ ప్రభు సన్నిధికి తోడుకొని వచ్చిన విధానాన్ని బట్టి దేవునికే మహిమ చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు సిద్ధపడి వచ్చారా? అందరు సిద్ధపాటు కలిగి వచ్చారా? లేకపోతే ఇంకా పని భారాలు చాలా పెట్టుకొని వచ్చారా? ఇంకా పని భారాలు ఏం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆయన యొక్క రాకడ ఎప్పుడో ఏంటో మనకెవరికి కూడా తెలియదు కదా. మనమందరం కూడా సిద్ధపడి ప్రభు రాకడలో ఎత్తబడే రీతిగా సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రతి క్షణం అనుక్షణం నిత్యము ఆయనను స్తుతిస్తూ, ఆయనను గణపరుస్తూ ఆయన బిడ్డలుగా మనం జీవించాలి. ఆయన యొక్క కృపను మనం పొందుకున్న బిడ్డలం. ఆయన యొక్క మళ్ళీ విలువైన రక్షణ మనకు ప్రభు అనుగ్రహించాడు. కాబట్టి ఆ విలువైన రక్షణ మనకి ఇచ్చినందుకు ప్రతి ఆదివారం మరి దేవుని యొక్క సన్నిధికి పరిగెత్తుకొని ఎన్ని పనులున్నా, ఎటువంటి మరి భారమున్నా అన్నీ విడిచిపెట్టి ప్రభు సన్నిధికి రావాలి. మరి నీకెంత దుఃఖమున్నా, ఎంత అలసటున్నా, ఎంత అనారోగ్యం ఉన్నా, ఎన్ని పని భారాలున్నా, పొలం దగ్గర పనులున్నా, ఇంటి దగ్గర పనులున్నా అన్నీ కూడా విడిచిపెట్టి ప్రభు పాదాల చెంతకు పరిగెత్తుకొని రావాలి. హల్లెలూయా. మరి బైబిల్ గ్రంథంలో కూడా మరి ఒక స్త్రీ యేసయ్య పాదాల చెంతనే ఉన్నది. ఆమె ఎవరు తెలుసా? మరియా. హల్లెలూయా. దేవుని వాక్యం వినడం అంటే ఆమెకు చాలా ఇష్టం. అట్లా మనం కూడా పరిగెత్తుకొని దేవుని పని కొరకు ఉరికి రావాలి. దేవుని సన్నిధి అంటే మరి పరిగెత్తుకొని రావాలి. ఇంకొక వ్యక్తి కూడా మరి దావీదు అనే వ్యక్తికి కూడా ఇంటి దగ్గర అంత పెద్ద రాజుగారు, చాలా ఐశ్వర్యం ఉంది, చాలామంది పనివారు ఉన్నారు. అయినా కూడా ఆయనకి ఏం ఆశ ఉంటుంది తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళాలనే ఆశ. హల్లెలూయా. నిజముగా నీవు దేవుని పరిపూర్ణంగా నమ్ముకున్న వ్యక్తివైతే మరి నీకు కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలా. ఆయన ఆవరణంలో ఒక్క దినము గడుపుట ఎంతో శ్రేష్టమని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనకు మరి మిగిలిన రోజులన్నీ 6 రోజులు మనం పని చేసుకొని ఒక్క దినము యేసయ్య సన్నిధిలో గడిపి ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి మరి దేవుడు నిర్ణయించాడు. కాబట్టి ఆ దినమును ప్రభు కొరకే మనము కేటాయించాలి. మన యొక్క పనులు ఎన్నున్నా అన్నీ కూడా విడిచిపెట్టి ప్రభు పాదాల చెంతకు రావాలి. అప్పుడు ప్రభువు నీ యొక్క ఆశను చూస్తాడు. ఎవరైతే ఆశతో ప్రభువును ప్రేమిస్తాడో వారిని దేవుడు ప్రేమిస్తాడంట. హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావంటే నిన్ను దేవుడు కూడా ప్రేమిస్తాడు. దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడు ఆస్తికర్తలుగా మారుస్తా అంటున్నాడు.
మరి దేవుణ్ణి ప్రేమించే వారి మొర దేవుడు వింటా అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అందరూ కూడా దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆశీర్వాదం పొందుకోవాలి, ఆయన ఐశ్వర్యం పొందుకోవాలి, ఆయన యొక్క కృప పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి నేను ఈ దినమున ఒక చక్కటి వాక్యం మీకు అర్థమయ్యే రీతిగా ఒక చక్కటి కథ రూపంలో ఒక చిన్న వాక్యం చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. మరి దేవుణ్ణి నేను ప్రార్థన చేశా, దేవా నేను ఈ వారం నేను వాక్యం చెప్పాలని నా మనసులో నేను అనుకున్నా, కానీ నేను అయ్యగారికి చెప్పకున్నా కూడా దేవుడు అద్భుతంగా దేవుని దాసునితో మాట్లాడి రేపు నువ్వే వాక్యం చెప్పు అని చెప్పి అన్నారు. నాకు చాలా సంతోషమైంది. ప్రభువా, నిజంగా నా మనసులో నేను అనుకున్నా, ప్రార్థన చేశా మీ చెంత, కానీ అనుకోని విధంగా నేను చెప్పడం, నేను అడిగి తీసుకోవడం కంటే నాకు నీవు మాట్లాడిస్తే చాలు ప్రభు అనుకున్నా. దేవుడు అద్భుత రీతిగా మరి దైవదాసునితో మాట్లాడి మరి దేవుడు ఆ బిడ్డలో నుండి రేపు నువ్వే వాక్యం చెప్పేది అని అన్నప్పుడు నేను దేవునితో ప్రార్థన చేసుకున్నా. వేకువజామునే లేచి ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. ప్రభువా, ఏ వాక్యం చెప్పాలో నాకైతే ఏం తెలియదు, నీవే నన్ను సిద్ధపరచయ్యా. మరి బిడ్డలందరికీ కూడా ఆశీర్వాదకరంగా నాతో మాట్లాడు, బిడ్డలతో మాట్లాడు. ప్రతి ఒక్కరి హృదయ వాంఛ నువ్వు ఎరిగిన దేవుడో గనుక, ప్రతి హృదయాన్ని కదిలించే దేవుడు నీవు గనుక మీరు మాట్లాడండి అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఒక వాక్యం ద్వారా నాతో దేవుడు మాట్లాడాడు. ఈ వాక్యం చెప్పాలి, ఆ బిడ్డలలో మరి ఆ బిడ్డలతో నువ్వు మాట్లాడాలి, అనేకులతో మరి నా వాక్యం నువ్వు చెప్పాలి, నీ తరపున నేను నిలబడి నేనుండి నీలో నుండి నేను మాట్లాడతాను దేవుడు నాతో చెప్పాడు. అయితే ఉదయకాలం 3 గంటల నుండి 4 గంటల వరకే ప్రార్థన చేసుకుందాం అనుకున్నా, కానీ 6 గంటల వరకు ఇంకా నా ప్రార్థన అయిపోవట్లే. ఏంటి ప్రభు, ఎప్పుడైనా నేను ఒక గంటన్నర అంతకంటే ఎక్కువ ప్రార్థన చేసుకొని మళ్ళీ బైబిల్ చదువుకుంటా. అయితే 6 అయినా కూడా నా ప్రార్థన అయిపోవట్లే. ఇక 6 గంటలకు వెంటనే బైబిల్ చదువుకొని మరి ఏం వాక్యం చదివించాలంటే నేనైతే ఏమి కూడా చెప్పట్లేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చాకనే మరి నేను చెప్తా, అక్కడ ఇంటి దగ్గర ఏది కూడా చెప్పను అనేసి దేవుని సన్నిధికి వచ్చినాక ప్రార్థన చేసుకొని దేవుడు నాతో చెప్పిన మాటనే మరి నేను అయ్యగారితో చెప్పినప్పుడు అయ్యగారు కూడా మరి ఆ వాక్యం చదివించడం జరిగింది. మరి ఆ వాక్యంలో ఏమని రాయబడి ఉందో ఆ వాక్యాన్ని మనం విందాం. అంశం ఏంటంటే గనురాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి కూడా ఘనముగా ఉండడం అంటే ఇష్టం, అవునా కాదా? పేదరికంలో, ఇరుకులో, కష్టంలో, ఇబ్బందిలో ఉండడం ఎవరికి ఇష్టం ఉండదు, అవునా కాదా? కదా, ఘనముగా ఉండడమే ఇష్టం. మన ప్రభు కూడా మనల్ని గనులుగా ఉంచుట కొరకే ఆయన దీనుడై పశుల పాకలో దరిద్రుడిగా మరి ఈ భూమి మీదకి వచ్చాడు. మనల్ని ధనవంతులుగా చేయుట కొరకే, మనల్ని గనులుగా చేయుట కొరకే, మనల్ని గణపరచుట కొరకే ప్రభుకు కూడా ఇష్టమంట. హల్లెలూయా. అయితే ఈ బైబిల్ గ్రంథంలో కూడా 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో కూడా మరి ఇక్కడ ఘనురాలైన స్త్రీని మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఒక దినమున ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను. కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచూ ఉన్న భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. హల్లెలూయా. ఏమని చెప్తుంది? ఒక గనురాలైన స్త్రీ షునేమీరాలు ఏమని చెప్తున్నాడు తెలుసా? తన యొక్క మరి ఇంటికి రమ్మని దైవజనుని బతిమలాడిందంట. అయ్యా, మా ఇంటికి రండి అయ్యా, భోజనం చేసి వెళ్దు రండి అయ్యా అని పిలిచిందంట. అయితే పిలిచినప్పుడు, అరే మా మీద ఈమెకి ఎందుకు ఇంత శ్రద్ధ? ఊరికి వచ్చినప్పుడల్లా మా ఇంటికి రండి అయ్యా భోజనం చేద్దురు, మా ఇంటికి రండి అయ్యా భోజనం చేద్దురు, మా ఇంటికి రండి అయ్యా భోజనం చేసి వెళ్దురు అని ఇంతగా ఎందుకు పిలుస్తున్నది అని ఈ యొక్క దైవజనుడికి ఆశ్చర్యం ఇస్తుందంట. హల్లెలూయా. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా,
మరి ఇక్కడ దైవజనుడు అంటే ఆమెకి ఎంత ఇష్టమో అక్కడ చూడండి. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించింది ఆ బిడ్డ, దేవుణ్ణి ప్రేమించింది కనుక నువ్వు చూచుచున్న దైవజనుడినే నువ్వు ప్రేమించలేకపోతే దేవుణ్ణి ఎలా ప్రేమించగలవు? చూసే దైవజనుడినే నువ్వు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దేవుణ్ణి ఎలా ప్రేమించగలవు? కాబట్టి దైవజనుడిని ప్రేమించిందంటే దేవుణ్ణే ప్రేమించినట్లు ఆమె. ఇప్పుడు మనం డైరెక్ట్గా యేసు ప్రభువునే డైరెక్ట్గా ఇక్కడికి రా ప్రభా కూర్చో అని మనిషిలాగా తీసుకొస్తామా? ఆయన అదృశ్యుడైన దేవుడు, ఆయన మనతో ఉంటాడు కానీ మనకు కనబడడు. కానీ దైవజనుడు మనిషి రూపంలో కనిపిస్తాడు. నువ్వు దైవజనుడికి మరి మర్యాద ఇచ్చినట్లయితే, దైవజనుని ప్రేమించినట్లయితే నీవు దేవుణ్ణి ప్రేమించినట్లని ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. అయితే మరి దైవజనుడు ఈ యొక్క నరసింహపేటకు వచ్చాడు. నరసింహపేటకు వచ్చి ఇక్కడ వాక్యం చెబుతూ, మరి వేరే తండాలకు వెళ్ళి అక్కడ వాక్యం చెబుతూ, మరి ఇంకో తండాకు వెళ్ళి అక్కడ వాక్యం చెబుతూ, మళ్ళీ అక్కడ నుండి ఇంకో గ్రామానికి వెళ్ళి అక్కడ వాక్యం చెబుతూ, మరి రావడం పోవడం. ఇప్పుడు ఉదాహరణకు తండా వాళ్ళు ఎవరైనా కూడా ఏదైనా వస్తువు కొనుక్కోవాలంటే నరసింహపేటకు రావాలి కదా. అయితే అట్లనే మరి ఒక దైవజనుడు కూడా ఈ యొక్క మరి పట్టణానికి, షూనేము పట్టణమునకు ఎప్పుడు వస్తూ వెళుతూ ప్రార్థనలు చేస్తూ వాక్యం చెబుతూ వెళ్తూ వస్తూ ఉంటూ ఉన్నాడట. ఈ దైవజనుడు ఎప్పుడైతే చూసిందో ఆ గనురాలు, ఆమె వెంటనే ఏం చేసిందంట, అయ్యా మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళయ్యా, భోజనం చేసి. ఇప్పుడు అయ్యగారు ఎక్కడికి పోతే అక్కడ గ్యాస్ స్టవ్, అన్నము, డేక్ష, కూర డేక్షలు, అన్ని వంట సామాన్లు అన్నీ ఉంటాయా? ఆయనంతటా ఆయన వండుకొని తినగలుగుతారా? తినలేరు కదా. దైవజనుడు ఒక బైబిలు పట్టుకుంటారు, వెళ్ళిపోతూనే ఉంటాడు. ఎక్కడికి వెళ్తే అక్కడే దేవుడు ఎక్కడ ఏర్పాటు చేస్తే అక్కడే భోజనం చేస్తారు కదా. అట్లాగా ఒక గనురాలైన స్త్రీ దైవజనుడిని మరి పిలిచి భోజనం పెట్టి, మరి అయ్యా నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చి భోజనం చేసిపో. ఈ రోజులలో అయితే అయ్యగారు ఎందుకు ఊరికే మా ఇంటికే వస్తాడు, ఏం పని లేదు పాటలేదు, మేమే చాలా బిజీగా ఉన్నాం, ఈయనకేం పని లేదా ఊరికే మా ఇంటికి వస్తాడు. కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలంటే ఒక్కొక్కరు సంవత్సరాలు దాటుతాయి. ఎందుకు తెలుసా? కుటుంబ ప్రార్థన అంటే మళ్ళీ ఇప్పుడు అందరికీ భోజనాలు చేయాలి, ఇదంతా చికాకు ఎందుకు, ఎంత ఏమొద్దులే, హాయిగా ప్రార్థన మనం మాత్రం చేసుకుంటే సరిపోద్ది, అక్కడ చర్చికి ఆదివారం ఒక్కరోజు పోతే సరిపోద్దిలే అనుకునేటోళ్ళు కూడా ఉన్నారంట. ఎందుకంటే రోజు రోజుకి సోమర్తనం ఎక్కువైపోతుంది. మరి దైవజనుడిని ప్రేమించాలి. దైవజనుడు నీ ఇంటికి వస్తే అది ఆశీర్వాదం. హల్లెలూయా. దైవజనుడిని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో, దైవజనుడి దగ్గర ఎప్పుడైతే నువ్వు కుటుంబ ప్రార్థన పెట్టించుకుంటావో, దైవజనునికి ఎప్పుడైతే నువ్వు రెస్పెక్ట్ ఇస్తావో, నువ్వు దేవుణ్ణి రెస్పెక్ట్ చేసినట్టు. దేవునికి నువ్వు ఇక్కడ దైవజనుడికి భోజనం పెడుతున్నా అనుకోవచ్చు, కానీ అక్కడ నువ్వెవరికి ఆతిథ్యం ఇస్తున్నావు? దేవుడికి ఆతిథ్యం ఇస్తున్నావు. దేవుని వాక్యాలు ఉంటుంది కదా, నువ్వు ఒక మరి దైవజనుడికి ఒక గిన్నెడు చల్లటి నీళ్ళు ఇస్తేనట ఆశీర్వాదం మనకు పోదంట. ఎందుకు తెలుసా? దైవజనులు వచ్చినప్పుడు వట్టి చేతులతో పంపించకూడదు. వాళ్ళకు మనము ఏదో ఒక ఆతిథ్యం ఇవ్వాలి. కాఫీ కానీ టీ కానీ, మరి లేకపోతే వాళ్ళు సడన్గా వచ్చి వెళ్తుంటే మంచినీళ్ళు తాగయ్యా, మరి వాళ్ళు ఊరికేనే ఇప్పుడే తాగి వచ్చినమ్మా అన్నా కూడా నీ వంతు నువ్వు చేయాలి. ఎందుకంటే అది చేస్తేనే నీకు ఆశీర్వాదం వస్తుంది. దైవజనుడికి నువ్వు ఏదైతే మరి నువ్వు పెడుతున్నావో దేవుడికి పెట్టినట్లే. హల్లెలూయా. కొంతమందికి అనుకుంటారు ఈమెకి ఏం పని లేదా, దైవజనులను ఒకటే ప్రేమిస్తుంది, అవసరమా అనుకుంటారు. కొంతమంది ఏమో భర్తలు విసుక్కునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో దైవజనుడు ఏంది ఊరికే వాళ్ళ ఇంటికే పోతా ఉన్నాడు, ఏం సంబంధం ఉందో వీళ్ళకు వాళ్ళకు, ఆమెంది ఊరికే దైవజనుడి ఇక్కడికే పోతుంది, వాళ్ళ ఇంట్లోనే పని చేస్తుంది, వీళ్ళకు వాళ్ళకి ఏం సంబంధం ఉందో, ఇట్లాంటి అక్రమ సంబంధాలుగా మాట్లాడే మొరటు మాటలు కలిగి కూడా ఉన్న జనులు ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడే కానీ, విశ్వాసులే కానీ, దైవజనుడి పిల్లలే కానీ, దైవజనుడి భార్యయే కానీ, ఎవరైనా, నేనైనా, అయ్యగారైనా, పిల్లలైనా, మీరైనా అందరూ కూడా పరిశుద్ధులుగా జీవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. మాటి మాటికి ఆ దైవజనుడు ఈ గనురాలైన స్త్రీ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నాడట. ఎందుకు? ఆ ఊరికి వెళ్ళినప్పుడల్లా నువ్వు రావాలయ్యా, నువ్వు మా ఇంటికి రావాలి, నువ్వు భోజనం చేయాలని బలవంతం చేస్తుందంట. హల్లెలూయా. బలవంతం చేసినప్పుడు పోకపోతే ఆమె ఇచ్చే దైవజనుడికి పెట్టాలని
ఆశ కలిగి ఉన్న స్త్రీ ఆమెకు దైవజనుడికి పెట్టినప్పుడు ఆమెకు వచ్చే ఆశీర్వాదాన్ని, నేను రానమ్మా, వేరే వాళ్ళు ఇట్లా అనుకుంటారు, వాళ్ళు అట్లా అనుకుంటారు అని చెప్పేసి వెళ్ళిపోయాడు అనుకో దైవజనుడు, వాళ్ళకు వచ్చే దీవెన పోతుంది. హల్లెలూయా. ఆ మర్మం తెలియక కొంతమంది సిటీలల్లో కానీ పల్లెటూర్లలో కానీ ఎక్కడైనా ఏమనుకుంటారు తెలుసా, అనుమానం పెద్ద పెనుభూతం. హల్లెలూయా. ఎందుకంటే ఒక సమరయ స్త్రీ నీళ్లు చేదుకుంటూ అక్కడ దాహం కొరకు మరి వెళ్ళినటువంటి యేసు ప్రభు తన శిష్యులు అందరూ కూడా ఆ యొక్క బావి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు శిష్యులేమో ఆహారంకి ఏమైనా తీసుకొద్దామని వెళ్ళిండంట. ఆ సమరయ స్త్రీ మాత్రము బావి దగ్గర ఉంది. ఈ యొక్క యేసు ప్రభు మాత్రం బావి దగ్గర ఉన్నాడు. అమ్మో, ఏంది మన యేసయ్య శిష్యులే, యేసు ప్రభుని వెంబడించేవారే, యేసు ప్రభుతో తిరిగేవారే, యేసు ప్రభుని అనుసరించేవారే, యేసు ప్రభు అద్భుతాలు చేస్తే చూసిన వారే ఏమంటారు, ఆమె అసలే వ్యభిచారి, ఆమెతోటి అయిగా ఈ యొక్క యేసు ప్రభు ఏంది ఈ బావి దగ్గర ఈ మధ్యాహ్నం పూట ఒంటరిగా ఎందుకు మాట్లాడుతున్నాడు అని మరి వాళ్ళలో వాళ్ళు గునుక్కుంటున్నారట, సనుక్కుంటున్నారట. ప్రియమైన దేవుని బిడ్డ, అలాంటి సనుగుడు, గునుగుడు, అనుమానపు దురాత్మ యేసు నామములో అగ్నిలో కాల్చివేయబడును గాక. హల్లెలూయా. ఎవరిలో కూడా అటువంటి అనుమానాలు ఉండకూడదు. ఇప్పుడైనా నీవు ఈ రోజైనా మారు, నీ జీవితంలో మరి పశ్చాత్తాపపడు. ఎదుటి పిల్లల్ని కానీ, ఎదుటి దైవజనులను కానీ, ఎదుటి వ్యక్తులను కానీ నిందలు ఎవ్వరి మీద పెట్టొద్దు. ఆమె నీ సహోదరి బిడ్డ అయినా, నీ సహోదరుని కుమారుడైనా, నీ సహోదరి కుమార్తె అయినా, నీ సహోదరి భార్య అయినా, నీ ఇంటి పొరుగు వారైనా ఎవ్వరి మీద కూడా మనం ఎటువంటి నిందలు పెట్టడానికి అవసరం లేదు. చూచేవాడు దేవుడు, మరి ఆయన ప్రతిదానికి ప్రతిఫలం ఇస్తాడు. కానీ అనుమానము కలిగి ఏ ఒక్కరు కూడా ఉండకూడదు. ఈ గనురాలైన స్త్రీ ఆ యొక్క దైవజనుని బలవంతము చేసిందంట. బలవంతం చేసినప్పుడు మరి ఆ దైవజనుడు వెళ్ళి వారింట్లో భోజనం చేసినప్పుడు వారికి ఎంతగానో ఆశీర్వాదం వచ్చింది. మరి అదే రీతిగా ఆ యొక్క సమరయ స్త్రీ దగ్గర కూడా దేవుడు మరి ఆ బిడ్డతో మాట్లాడినప్పుడు, అమ్మా నాకు కొంచెం దాహమునకిమ్ము అని అడిగినప్పుడు, మరి అయ్యా మేము సమరయలో మేము ఇవ్వకూడదు, మేము మీకు ఇవి ఇవ్వకూడదు అయ్యా అన్నప్పుడు ఆమె గురించి, ఆమె యొక్క చరిత్ర గురించి ప్రభు వెంటనే చెప్పాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నీ చరిత్ర అంటే దేవుడికి తెలియదా? నువ్వెంత ఘోర పాపివో, నేను ఎటువంటి పాపినో, నేను ఎటువంటి అబద్ధమాడినో, నేను ఎలాంటి పాపం చేసినో, నీవెలాంటి పాపం చేశావో, నేను ఎలాంటి విగ్రహారాధన చేశానో, నీవెలాంటి విగ్రహారాధన చేశావో, నేను ఎవరి మీద నిందలు వేశానో, నువ్వెవరి మీద నిందలు వేశావు, అన్నీ చూచుచున్నవాడు యెహోవా ఉన్నాడట. కాబట్టి అక్కడ శిష్యులు వచ్చి చూడగానే వెంటనే యేసు ప్రభు ఆమెతో ఏమంటాడట, అమ్మా నేనిచ్చే నీళ్ళు నువ్వు త్రాగితే ఎప్పుడు దప్పికొనవు బిడ్డ, మరి నీకు 7 భర్తలు ఉన్నారు అని ఆ సమరయ స్త్రీతో చెప్పాడట. అంటే తన యొక్క జీవితం ఏంటో, తన పాపం ఏంటో, తన వ్యభిచార జీవితం ఏంటో దేవుడు అక్కడ మాట్లాడాడు. నీ హృదయ రహస్యం మీరందరూ కూడా, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరి గురించి ప్రభుకు అంతా తెలుసు. మేము చాలా పరిశుద్ధులం, మేము బాగా నీతిమంతులమని మీరు అనుకోవచ్చు. కానీ మనమందరం పరిశుద్ధులుగా మార్చబడక మునుపు మనం ఎంతో ఘోర పాపులం. అయినప్పటికీ దేవుడు కృప చూపించి, దేవుడు కనికరించి, దేవుడు తన యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా ప్రతి మానవాళి మరి పాపాన్ని ఆయన తుడిచివేసి రక్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు బాప్తిసం ద్వారా, పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం ద్వారా మనల్ని ప్రభువుకు దగ్గరగా మార్చుకున్నాడు. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఆ యొక్క సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడాడో, ఆమె యొక్క మరి ఆమెలో ఉన్న హృదయ రహస్యాన్ని ప్రభువు చెప్పాడో, వెంటనే ఆ కుండ అక్కడే ఆ పాపపు కుండను విడిచిపెట్టేసింది. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే ఉదాహరణగా ఇవి మరి ఈ గనురాలైన స్త్రీ కూడా దైవజనుని ఆహ్వానించింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, అక్కడ కూడా శిష్యులు కూడా మరి అలాగ అనుకున్నప్పుడు
మరి దేవుడు ఆ స్త్రీని అక్కడ రక్షించాడు, సమరయ స్త్రీని. అదే రీతిగా ఈ గనురాలైన స్త్రీ దగ్గరికి వద్దాం. ఈ గనురాలైన స్త్రీ కూడా దైవజనుడిని తన ఇంట చేర్చుకున్నది. తన ఇంట చేర్చుకొని భోజనం పెట్టింది. భోజనం పెట్టి ఇంకేమంటాను తెలుసా, తన భర్తతో, అయ్యా మన ఇంటి పైన ఒక చిన్న రూమ్ వేపించి మరి దైవజనుడు వచ్చినప్పుడల్లా ఇక్కడ ప్రార్థన చేసుకుంటాడు. ఆయన కొరకు ఒక బల్ల, ఒక మంచం, ఒక దీపం, మరి ఒక దీపస్తంభం, అక్కడ ఒక పీట ఉంచుదామయ్యా అంటుంది. ఎందుకు? దైవజనుడు వచ్చినప్పుడల్లా ఆ బల్ల దగ్గర మరి ఆ పీట మీద కూర్చొని మరి దేవుని వాక్యం చదువుకుంటాడు. ఆ మంచంలో కొద్దిసేపు మరి సేద తీర్చి నిద్రపోయి కాసేపు మరలా వెళ్ళి సువార్త ప్రకటిస్తాడు. కాబట్టి వచ్చినప్పుడల్లా ఇక్కడికి మన దగ్గరికి రావాలయ్యా, మరి ఆయనకు మనం భోజనం పెట్టాలి, అది మరి మనకు దీవెనకరంగా ఉంటుందని చెప్పేసి ఆ గనురాలైన స్త్రీ తన భర్తతో అన్నప్పుడు ఆ భర్త మరి ఏమని అన్నాడా? ఏమనలే. అనుమానం పెట్టుకున్నాడా? పెట్టుకోలే. ఏమన్నాడు? సరే ఓకే అని చెప్పి వెంటనే సిమెంటు ఇటుకలు అన్నీ తెప్పించేసి వెంటనే కట్టిండట. అదే మీ ఆయన అయితే ఏమంటాడు? నీకు మీ అయ్యగారికి ఏం పని లేదా అని? ఇంకా అయ్యగారికి వచ్చినప్పుడు ప్రార్థన పెట్టుకొని భోజనం పెట్టేదే కాకుండా ఇల్లు మీద ఇల్లు కట్టిస్తావా? గోడ మీద మంచిగా ఇల్లు కట్టియమని చెప్తున్నావా? నీకు దేవుని నమ్ముకున్నది కాక ఇంకా మళ్ళీ అయ్యగారికి ఇల్లు కూడా కట్టియమని చెప్తున్నావా? అయితే ఏదో ఉన్నది అని అనుమానించే రోజులు ఇవి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, అలాంటి అనుమానం అనేది విడిచిపెట్టండి. అది కూడా ఒక దయ్యం, అనుమానపు దురాత్మ. ఎదుటి వాళ్ళ మీద అనుమానం పడేది అదొక దయ్యం. ఆ దయ్యాన్ని ఈ రోజుతోటి విడిచిపెట్టేసేయండి. ఎందుకంటే నీ హృదయం నిష్కపటంగా ఉండాలి, నా హృదయం నిష్కపటంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి నమ్ముకున్నాం, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నాం, దేవుని చెంత మనం వస్తున్నాం, దేవుని వాక్యం వింటున్నామంటే ఎవరి పిల్లల్ని కానీ, ఎవరి యొక్క భర్తల్ని కానీ, ఎవరి భార్యల్ని కానీ ఎవరు కూడా అనుమానించడానికి వీల్లేదు. ఈ రోజుతో విడిచిపెట్టేసేయండి. ఆ అనుమానపు దురాత్మను విడిచిపెట్టి ఈ గనురాలైన స్త్రీ ఎలాగ నడుచుకుందో అలాగా మీరందరూ కూడా ఘనురాలుగా ఉండాలంటే, ఆశీర్వాదం పొందాలంటే, మీ కుటుంబంలో దీవెన రావాలంటే అనుమానపు దురాత్మను, ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసే దురాత్మను అగ్గిలో కాల్చివేయాలని నేను ఈ దినమున మీకు ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాలని నాతో మాట్లాడాడు కాబట్టి నేను చెబుతున్నా. హల్లెలూయా. అయితే ఇక్కడ ఆ యొక్క ఎలీషా వచ్చినప్పుడు మరి ఆ షునేమి పట్టణంలో దేవుని వాక్యం చెబుతూ వీళ్ళ ఇంటికి వచ్చిందంట. వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఆ షునేమీరాలు ఎలీషా ప్రవక్తకు భోజనం పెట్టి మరి అక్కడ ఒక చక్కటి ఇల్లును కూడా కట్టించిందంట, ఒక రూమును వేసిందంట. వేసినప్పుడు మరి అక్కడ ఆ రూమ్లో వస్తూ ఉన్నాడు, ఆయన ప్రార్థన చేసుకుంటుండు, మరలా భోజనం చేస్తుండు, వెళ్తూ ఉన్నాడు. అయితే ఈమె ఎందుకు ఇంతగా ప్రేమ మన మీద చూపిస్తుంది అని దైవజనుడికి ఒక డౌట్ వచ్చిందంట. ఎందుకు డౌట్ వచ్చిందంటే, ఇంతగా నా మీద ప్రేమ చూపడానికి ఏం ఆశిస్తుంది ఈమె? ఎవరికైనా డౌట్ వస్తుంది. ఎందుకంటే ఏదో ఆశించే మన దగ్గరకు వస్తారు ఎవరైనా అని ఈ రోజులల్లో మనుషులు అనుకుంటున్నారు. హల్లెలూయా. అయితే ఏదో ఒకటి ఆశిస్తేనే మనకు సహాయం చేస్తారు, ఏదో ఒకటి ఆశిస్తేనే మనకు తోడుగా నిలబడతారు, ఏదో ఒకటి ఆశిస్తేనే మన యొక్క పనులు చేస్తారు. కాబట్టి ఈయన ఎందుకు ఆ బిడ్డకు ఏమీ కొదవ ఉందో, ఈమె ఎందుకు మనల్ని ఇంతగా ప్రేమగా చూస్తుందో గెహాజీ నువ్వు వెళ్ళి అడుగు అని అంటే ఆ గెహాజీ అంటాడుగా, అయ్యా ఆమెకు కుమారులు లేరు. హల్లెలూయా. హల్లెలూయా. మీలో ఎంతమందికి కుమారులు లేరు చేయొద్దండి. కుమారులు లేరు, కుమార్తెలు ఉన్నారుగా, వాళ్ళు కూడా కుమారులతో సమానమే. హల్లెలూయా. ఎందుకంటే కుమారులు కుమార్తెలు యెహోవా ఇచ్చే బహుమానాలే, గర్భఫలమే ఆయన ఇచ్చే బహుమానం. అయితే మరి ఇక్కడ ఆమెకు అస్సలే పిల్లలు లేరంట. లేనప్పుడు దైవజనుని ఇంటికి పిలిచింది, దైవజనునికి సహకరించింది, దైవజనుని ప్రేమించింది, దైవజనునికి మరి దాతృత్వంగా భోజనం పెట్టింది, దైవజనుని కొరకు ఒక రూమే వేపించింది. హల్లెలూయా. నిత్యము ఆమె ఇంట దైవజనుడు వచ్చినప్పుడు అల్లా ప్రార్థన చేస్తూ భోజనం చేస్తూ, ఎవరైనా దైవజనుడు మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు విసుక్కొని ఈయనకేం పని లేదు ఏం లేదు ఊరికే మన ఇంటికే వస్తాడు అని చెప్పి ఏమోలే రాత్రి కూరే ఉందిలే పెట్టేద్దాం. ఒక రోజున మేము ఒకరి దగ్గరికి వెళ్ళాం ప్రార్థనకు. ఆమె ఏం చేసింది తెలుసా? నైట్ కూరే పెట్టేసింది.
మేమేం చేసినాం, ప్రార్థన చేసి తినేసినాం. కానీ మాకు తినబుద్ధి కాకపోయినా మేము ప్రార్థన చేసి తినే బాధ్యత మాది. ఎందుకు? దైవజనుల యొక్క పద్ధతి కారం వేసి పెట్టినా, రికాబులో పెట్టినా, ఇంకా దేంట్లో పెట్టినా తినవలసిన పరిస్థితే. కాబట్టి మరి ఇక్కడ ఈ షునేమీరాలు ఎంతో మంచి పదార్థములు పెట్టింది. అయితే ఒక దగ్గర కూడా మాకు అలాగనే నిన్నటి కూర వేసేసి పెట్టేసింది. ఆమె ఇప్పుడు ప్రస్తుతానికి రక్షణ పొందుకోలేదు, రాలేదు. కానీ మొదటగా వచ్చి వెళ్ళిపోయిందిలే. హల్లెలూయా. అంటే రక్షణ అనేది పిలువబడ్డవారు అనేకులు, కానీ ఏర్పాట్లో ఉన్నవారు కొందరే. హల్లెలూయా. చాలామంది పిలువబడ్డారు, కానీ రక్షణలో నిలకడ లేకుండా వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే దేవుణ్ణే ప్రేమించలేరు, దైవజనునికి రెస్పెక్ట్ చేయలేరు, మరి దేవుని యొక్క సేవకులకు సహకరించలేరు. సహకరించే బిడ్డలు చాలామంది ఉన్నారు మన సంఘంలో. హల్లెలూయా. దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నా. ఎందుకంటే మన సంఘంలో కూడా మరి మంచి దాతృత్వం గల బిడ్డలు ఉన్నారు, మరి ఎంతగానో ప్రేమించేవారు ఉన్నారు. మన సంఘ బిడ్డలకు మంచి లక్షణాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే దేవుని వాక్యం వింటున్నారు కాబట్టి వినిన వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండా మరి వాక్యానుసారంగా నడుచుకోవాలనే ఇంకా మనతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇంకేదైనా చిన్న పొరపాటు మనలో ఉందా, ఎటువంటి డౌట్ మనలో ఉందా, వాటన్నిటిని విడిచిపెడదాం అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ గనురాలైన స్త్రీ తన యొక్క ఇంటికి దైవజనుడు వచ్చినప్పుడు మరి ఆమెకు కుమారులు లేరట. ఎవరు లేరు? కుమారులు లేరు. లేనప్పుడు మరి దైవజనుడు ఆమెను నా దగ్గరకు పిలువు అని అన్నప్పుడు ఆమె వెంటనే గేహాజీ వచ్చి అమ్మా ఏమని పిలిచాడట? ఆమెని పిలిచాడు, అమ్మా అని పిలిచాడు. ఏంటయ్యా అంటే, దైవజనుడు నిన్ను పిలుస్తున్నాడు రామ్మా అని అన్నప్పుడు ఆమె ఆ యొక్క దర్వాజా దగ్గర మొత్త దగ్గర నిలబడ్డదంట. అయితే ఆ తలుపు యొద్ద నిలబడ్డప్పుడు ఆ తలుపు యొద్ద నిలబడగానే దైవజనుడు ఏమని పలికాడాడు తెలుసా? దైవజనుడు ప్రవచనం ఏదైతే చెప్తే అది నెరవేరుతుంది. హల్లెలూయా. అది మీరు నమ్మాలి. ప్రవచనం చెప్పినా కూడా నమ్మకం నీకు లేదనుకో, నీ ఎడల జరగదు. ఎందుకంటే దేవుని మీద విశ్వాసం ఉంచాలి. దైవజనుడు ఏదైనా మాట నీకు చెప్పిండంటే అది ఖచ్చితంగా నీ జీవితంలో జరుగుతుంది. నీ పిల్లల్ని దేవుడు దీవిస్తాడంటే దీవిస్తాడు, అంతే. నువ్వు నమ్మాలి. నీ కుమారుడు మారుతాడు అంటే మారుతాడు, అంతే. నీకే విశ్వాసం లేకుండా అవిశ్వాసంతో ఉండి వాడు మారడమ్మా, మా ఆయన మారడమ్మా, వాడు తాగుబోతు అని నువ్వే అనుకుంటే, మారడు అని 10 సార్లు నువ్వే అంటే నీకు విశ్వాసమే లేదు కదా. ఎలా మారతాడు? నా భర్త తప్పకుండా మారతాడు, నా యేసయ్య నా సృష్టికర్త గొప్ప దేవుడు, ఖచ్చితంగా మార్చగలిగే శక్తి నా ప్రభువులో ఉన్నది. భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త నా భర్తను మారుస్తాడు, నా పిల్లల్ని మారుస్తాడు, నాకు మంచి ఆరోగ్యం ఇస్తాడని విశ్వసించాలట. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ గనురాలైన స్త్రీ మరి పిలిచినప్పుడు వెంటనే లోబడి ఆ యొక్క దైవజనుని యొద్దకు అక్కడికి వెళ్లకుండా దూరంగానే మరి నిలబడిందంట. ఆ తలుపు యొద్ద నిలబడ్డప్పుడు ఆ దైవజనుడు ఏమని చెప్పాడు తెలుసా? అమ్మ, వచ్చే సంవత్సరం ఈ నెలల నీ యొక్క కౌగిటిలో ఒక కుమారుడు ఉంటాడు అని చెప్పిందంట. హల్లెలూయా. ఆ దైవజనుడు ఎప్పుడైతే చెప్పాడో ఈమెకు డౌటు, ఎప్పటికి ఆడవాళ్ళకి ఎక్కువ డౌట్లు, అనుమానాలు, ఎదుటి మీద నిందలు ఇవన్నీ ఉంటాయి. ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటాయి, తర్వాత మగవాళ్ళకు వాళ్ళు కొంచెం తక్కువే. హల్లెలూయా. అయితే ఈమెకు డౌట్ ఏమొచ్చిందట తెలుసా? ఎందుకయ్యా నాతోటి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? నేను నిన్ను కుమారులని కావాలని అడిగినా, నన్ను ఎందుకయ్యా ఇట్లా భ్రమపరుస్తున్నావు అని చెప్పి మరి ఈమె అంటున్నది. ఇక్కడ చదవండి. హల్లెలూయా. దైవజనుడైన నా ఏలినవాడా, అలాగూ పలకవద్దు, నీ దాసురాలనైనా నాతో అబద్ధం ఆడవద్దు అని. దైవజనులు ఎవరైనా అబద్ధాలు ఆడతారా? అస్సలు అబద్ధం ఆడరు. మనం ఏదైనా చెప్తే మీ మనసుకు అయ్యగారు అబద్ధం ఆడిండు, మీ మనసుకు అమ్మగారు అబద్ధం ఆడింది, లేకపోతే మీ సహోదరు ఎవరైనా అబద్ధం ఆడిండ్రని మీ మనసుకు అనుకుంటారేమో, కానీ దైవజనులు అబద్ధం అనేది ఆడరు. ఏదైతే నీకు చెప్తారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. హల్లెలూయా. చదువురా. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట
ఎలీషా తనతో చెప్పిన కాలమున ఆమె కుమారుని కనెను. హల్లెలూయా. ఎలీషా చెప్పింది జరిగిందా లేదా? మీరు కూడా నమ్మాలి. దేవుడు నాకు ఇస్తాడో ఇయ్యడో అనేది డౌట్ అనేది పెట్టుకోవద్దు. ఎందుకంటే డౌట్ పెట్టుకోవడం వల్ల మనం పొందుకోలేము. ఎప్పుడైతే మరి ప్రతి ఒక్క అనారోగ్య స్థితిలో ఉన్న ప్రతి కుష్ఠరోగి అయినా గుడ్డివాడైనా ప్రభువా నన్ను మరి స్వస్థపరచయ్యా అనంటే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును అనగానే వెంటనే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, లేచి నడు అనగానే ఆ కుంటివాడు లేచి నడిచాడు. ఆ గుడ్డివాడు లేచి కళ్ళు తెరవబడ్డాయి. మరి ఇంతగా వాళ్ళందరూ నమ్మిరు, మీరెందుకు నమ్మలేకపోతున్నారు? ప్రతి ఒక్కరు ఏ విషయంలోనైనా ఏ సమస్యలోనైనా నీకు ఎటువంటి పరిస్థితి ఉన్నా, ఎటువంటి అప్పుల సమస్యతో ఉన్నావా, ఎటువంటి అనారోగ్య పరిస్థితిలో ఉన్నావా, ఎటువంటి మరి పరిస్థితిలో ఉన్నావు, మరి ఎటువంటి నిందలో ఉన్నావా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నావు ప్రియ బిడ్డ, మరి వాటన్నిటిలో నువ్వు ప్రభు చెంత మొరపెట్టినప్పుడు ప్రభు నీకు జవాబిస్తాడు, ప్రభు నీతో మాట్లాడతాడు. మరి పిల్లలు లేని పరిస్థితిలో మరి నీకు మరి కుమారుడు నువ్వు కందువమ్మా అని దైవజనుడు చెప్పినప్పుడు మరి వచ్చే సంవత్సరం ఇదే ఋతువున అంటే ఇదే నెలలో నీకు ఒక కుమారుడు పుడతాడన్నప్పుడు వెంటనే నిజముగానే ఆమె గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా భక్తుడు మరి ఎప్పుడైతే ఏ సమయంలోనైతే కుమారుని కంటావని చెప్పిందో ఆ సమయంలోనే కుమారుడు పుట్టాడు. హల్లెలూయా. అయితే మరి ఆ కుమారుడు పుట్టినప్పుడు ఈమెకేం డౌట్ వచ్చింది? ఎందుకయ్యా నాతో అబద్ధం ఆడుతావు, నిజంగా నాకు పుడతారా? ఎందుకు డౌట్ వచ్చింది తెలుసా? వాళ్ళ భర్త చాలా ముసలివాడు. ఎలా ఉండేవాడట? చాలా ముసలితనంలో ఉన్నవాడు. అంటే మరి శారా అబ్రహాం కూడా వాళ్ళు కూడా ముసలోళ్ళే కదా. శారా కూడా నీకు కుమారుడు కంటవమ్మ నువ్వు అని చెప్పినప్పుడు మరి ఆమె కూడా నవ్విందంట. వాళ్ళకు కూడా ఎందుకు దేవుడు పరిశుద్ధాత్మ వలన వారికి కూడా దేవుడు సంతానం ఇచ్చాడు తెలుసా? మరి దైవజనులు 3 దూతలు వారి ఇంటికి వచ్చినప్పుడట మరి ఆ యొక్క శారా కూడా విస్తారంగా మంచిగా యాటను కోసి మరి వంటలు చేసి పిండి వంటలు చేసి ఆ యొక్క దేవుని దూతలకు మరి పెట్టినప్పుడు వారు తిని తృప్తి పొంది మనస్ఫూర్తిగా దీవించారు. ఏమని దీవించారు? శారా నీకు మరి ఒక కుమారుణ్ణి నువ్వు కంటావు అని చెప్పేసి శారాకు చెప్పినప్పుడు శారా కూడా నవ్వింది. సేమ్ అలాగనే ఈ యొక్క స్త్రీ కూడా, ఈ గంధురాలైన స్త్రీ కూడా, ఈ షునేమీరాలు ఈమె కూడా నువ్వెందుకు అయ్యా అబద్ధం ఎందుకు చెప్తున్నావు అని అంటుందట. హల్లెలూయా. దేవుడు అబద్ధమాడే దేవుడు కాదు, మన దేవుడు సత్యమైన దేవుడు. కాబట్టే ఈ సత్యమును మనం అనుసరిస్తూ ఉన్నాం కనుక సర్వసత్యంలోకి మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఆ రోజున శారా అలాగనే అన్నది. మరి ఇక్కడ కూడా ఈ యొక్క షునేమీరాలైన ఘనురాలైన స్త్రీ కూడా అలాగనే మరి ఎందుకయ్యా అబద్ధం ఆడుతున్నావు అని అన్నప్పుడు మరి దేవుని యొక్క సేవకుడు దేవుని యొక్క మాట పలికినది నెరవేరింది. అక్కడ కూడా దేవుని మాట నెరవేరి మరి వాళ్ళకు కూడా ఇస్సాకు పుట్టాడు. ఇక్కడ కూడా ఈ యొక్క స్త్రీ ఎడల దేవుడు అద్భుతం చేసి వీరికి కూడా ఒక కుమారుని ప్రభు ఇస్తాడు. ఇచ్చినప్పుడు అక్కడ శారా కుమారుని కూడా అబ్రహాముతో ఏం చెప్తాడు తెలుసా? నీ కుమారుని నాకు సమర్పించు అంటాడు. అయినా కూడా జడియకుండా పోయి అక్కడ మరి ప్రభు ఇచ్చాడు, ప్రభుకే ఇస్తాను అని చెప్పి మరి ఆ యొక్క కుమారుని కట్టెలను అన్నీ తీసుకొని వెళ్ళి మరి ఆ యొక్క బలి అర్పించడానికి వెళ్ళింది. ఇక్కడ కూడా ఈ యొక్క షునేమీరాలు మరి తన యొక్క భర్త ముసలివాడు. అక్కడ శారా కూడా మరి మృతతుల్యమైన గర్భం ఆమెది. ఆయన కూడా ముసలివాడు, 100 సంవత్సరములకు వాళ్ళకు సంతానం ఇచ్చాడు. వీళ్ళకు కూడా ముసలితనమందు మరి ఈ ఘనురాలైన స్త్రీకి కూడా సంతానం ఇచ్చాడు. దేవుడికి అసాధ్యం అనేది ఏమైనా ఉంటుందా? సమస్తము సాధ్యమే. అందరూ అనండి, సమస్తము సాధ్యమే. మీ పక్క వాళ్ళతో అనండి, సమస్తము సాధ్యమే అని. నీకు అప్పులతో బాధపడుతున్నావా? సమస్తము సాధ్యమే, దేవుడు తీరుస్తాడు. సంతానం లేక బాధపడుతున్నావా? సమస్తము సాధ్యమే. ఇరుకులో ఉన్నావా? సమస్తము సాధ్యమే. ఇబ్బందిలో ఉన్నావా? సమస్తము సాధ్యమే. మన దేవుడికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మరి ఆ బిడ్డకు ఎప్పుడైతే దేవుడే
తన యొక్క ప్రవక్తలో నుండి మాట్లాడినప్పుడు మరి అద్భుత రీతిగా మరి ఆమెకు కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టినప్పుడు మీ పిల్లల్ని మీరు ఏం చేస్తారు? చెలకకు వెళ్ళేటోళ్ళు చెలకకు తీసుకెళ్తారా, తీసుకువెళ్ళరా? పొలం కాడికి చెలక దగ్గరికి తీసుకెళ్తారు కదా పని కోసం. అంటే మీరు పని చేసినా కూడా మీ చంటి పిల్లల్ని అక్కడ కూర్చోబెడతారు ఒక చెట్టు కింద. అట్లనే మరి ఈ యొక్క దైవజనుడు, ఈ యొక్క షునేమీరాలు తన యొక్క భర్త ఈ పిల్లోని తీసుకొని కొంచెం పెద్దగానే మరి అక్కడికి బావి దగ్గరికి, ఆ చెలక దగ్గరికి, పొలంలోనికి తీసుకొని వెళ్ళారట. హల్లెలూయా. మరి దేవుని వాక్యంలో చెప్పింది నేను మరి చదువుకుంటా చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి ఒక కథ రూపంలో చెప్తున్నా. హల్లెలూయా. అయితే ఈ యొక్క గనురాలైన స్త్రీకి ఎవరు పుట్టారు? ఒక కుమారుడు పుట్టాడు. మిమ్మల్ని ప్రశ్న అడిగినప్పుడు జవాబు చెప్పాలి మీరు. హల్లెలూయా. గనురాలైన స్త్రీకి ఎవరు పుట్టారు? ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుని తీసుకొని పొలము యొద్దకు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? పొలము యొద్దకు వెళ్ళారు. అక్కడ ఆ ఎండకు ఈ కుమారుడికి బాగా తలనొప్పి వచ్చిందట. తలనొప్పి వచ్చి నా తల పోయనే అని ఏడ్చుకుంటూ బాధపడుతూ ఉన్నాడంట. వాళ్ళ డాడీతో నా తలనొప్పి అనేసి చెప్తూ ఉన్నప్పుడు వెంటనే వాళ్ళ నాన్నగారు ఒక పని అతన్ని పిలిచి వాళ్ళ మమ్మీ దగ్గరికి తీసుకెళ్ళండి ఈ బాబుని అని చెప్పినప్పుడు వెంటనే ఆ యొక్క చిన్న బాబుని మరి వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ తొడ మీద పడుకోబెట్టుకొని మరి ఆమె పని ఆమె చేసుకుంటూ దేవుని స్తుతించుకుంటూ మరి ప్రార్థన చేసుకుంటూ ఉన్నది. అయితే ఆటోమేటిక్గా ఆ కుమారుడు తలనొప్పి అని చెప్పి వాళ్ళ అమ్మ ఏమో చిన్నోడు పడుకున్నాడులే, ఇక నా దగ్గరికి వచ్చాడు కదా, నేను పని చేసుకుంటా ఉన్నా, మా చిన్నోడు నిద్రపోయిండు అనేసి అనుకుందంట. హల్లెలూయా. ఇంతలోనే ఆ కుమారుడు చనిపోయాడట. హల్లెలూయా. ఆ కుమారుడు ఏమైండు? చనిపోయాడు. ఆ చిన్న కుమారుడు చనిపోగానే వెంటనే ఆమె ఏం చేసింది తెలుసా? వెంటనే ఆ కుమారుని ఎత్తుకొని మరి వాళ్ళ భర్తతోటి అయ్యా కుమారుడు చచ్చిపోయిండని లబోదీపం ఒత్తుకోలే. వెంటనే ఆ కుమారుని ఎత్తుకొని భుజం మీద వెంటనే ఇంటికి వెళ్ళిపోయి దైవజనుడి కొరకు కట్టించిన ఆ యొక్క రూమ్ ఉంది కదా, ఆ రూములో దైవజనుడికి వేసినటువంటి మంచం మీద ఈ కుమారుడు చనిపోయిన కుమారుడిని పడుకోబెట్టింది. హల్లెలూయా. ఆ చిన్న కుమారుడిని ఆ యొక్క మేడ మీదకి గబగబా ఎక్కి ఆ చిన్న కుమారుని తీసుకొని వెళ్ళి ఆ దైవజనుని యొక్క మంచం మీద పడుకోబెట్టి మరి వెంటనే తలుపు వేసి ఎవరైనా చనిపోతే గొల్లును అక్కడనే ఏడ్చుకుంటా, ఓ ఈ దేవుడు నేను ఇయ్యమని అడగలేదమ్మా, ఎంత అన్యాయం చేశాడు అని దేవుణ్ణే తిడతా ఉంటారు. అవునా కాదా? కానీ మరి ఈ రోజులలోనైతే దేవుణ్ణే తిట్టే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కానీ దేవుణ్ణి ఎప్పుడైనా తిట్టకూడదు. ఎందుకు తెలుసా? ఏదైనా మన మేలుకే ప్రభు చేస్తాడు, ఏదైనా మన మంచికే దేవుడు చేస్తాడు, ఏదైనా దేవుని నామం మహిమపరచబడుటకే దేవుని కార్యాలు జరుగుతాయి. అయితే అక్కడ ఎప్పుడైతే ఆ చిన్న కుమారుడు చనిపోయినప్పుడు వెంటనే దైవజనునికి ఈ బిడ్డ కట్టించినటువంటి ఆ యొక్క ఇంటిలో ఆ యొక్క మరి రూమ్లో ఆ మంచం మీద పడుకోబెట్టగానే వెంటనే మరి ఆ యొక్క కుమారునికి పడుకోబెట్టి తలుపు వేసి దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోవాలని ఆశ కలిగి ఉన్నదంట. హల్లెలూయా. అయితే అప్పుడు ఆ కుమారుని తీసుకువెళ్ళింది. ఆ కుమారుడు చనిపోయిందన్న విషయం భర్తకు చెప్పలేదు, ఎవరికి కూడా చెప్పలేదు, అక్కడ ఉన్న పని చేసే వాళ్ళకు కూడా ఎవరికి చెప్పలేదు. వెంటనే ఆమె తన భర్తతో ఏమన్నదంటే, ఒక గాడిదకు మరి గంతలు కట్టి నా దగ్గరికి పంపించు, నేను ఒక పనివాడిని పంపించు నాతో, మరి నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి అన్నదంట. హల్లెలూయా. అయితే అక్కడ మరి ఏమని రాయబడి ఉన్నదంటే, ఆ రోజు మరి అమావాస్య కాదే. ఇక్కడ 22వ వచనం చదవండి. హల్లెలూయా. ఏమనంటాడు? వాళ్ళ భర్తతో ఏం చెప్పింది? ఒక పనివాడిని పంపించి తొందరగా మరి నేను పలానా దగ్గరికి వెళ్ళాలి, దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి, మరి ఆ కర్మేలు పర్వతం మీద దైవజనుడు ఉన్నాడు, నేను అక్కడికి వెళ్ళాలంటే, అరే ఈరోజు సండే కాదు కదా, ఈరోజు ఎందుకు నువ్వు చర్చికి వెళ్ళేది అని అడుగుతారు కదా మన ఇంటి వాళ్ళు. ఈరోజు ఏంటి ఏముంది? మొన్న సోమ మంగళ బుధవారాలు వచ్చారు,
మీ వాళ్ళందరూ ఏమనుకున్నారు, ఇలా ఆదివారం కదగా వీళ్ళేంది, ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం కూడా వెళ్తున్నారు అని మీ వాళ్ళకు డౌట్ వచ్చి ఉండొచ్చు. కానీ మనకిక్కడ మరి మీటింగ్స్ జరుగుతున్నాయని మనం వచ్చాం. అట్లనే ఈ బిడ్డ గృహంలో తన కుమారుడు చనిపోయాడు కనుక మరి భర్తకు కూడా చెప్పకుండా ఏం చేసింది, కుమారుడు చనిపోయాడు అనే విషయము భర్తకు కూడా చెప్పలే. నేను వెళ్ళటం మంచిది, ఎందుకంటే మనకు మంచి జరుగుతుంది, నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి, నాకు తొందరగా ఒక పనివాడిని పంపించు, తొందరగా నాతో పాటు మరి ఒక పనివాడిని పంపించు, నేను అక్కడికి వెళ్తా అని తోడు తీసుకొని ఒక పనివాడిని తీసుకొని గబగబా వెళ్ళి ఆ యొక్క కర్మేలు పర్వతం మీద దైవజనుడు ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు మరి ఆ కొండ పైన మరి చాలా ఎత్తాటి స్థలములో తను ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నప్పుడు మరి ఈ కుమారుణ్ణి ఇక అక్కడ ఉంచింది ఆమె. ఆ కుమారుని గురించి ఏడవట్లేదు, ఆ కుమారుని గురించి మరి ఏమి కూడా తలంచుకోవట్లేదు. వాళ్ళ భర్తకు కూడా ఆ విషయాలు కూడా చెప్పలే, వాళ్ళ బంధువులకు కూడా వాళ్ళ విషయాలు ఏమీ చెప్పలే, నా కుమారుడు ఇలా చనిపోయాడనే విషయం కూడా ఏది కూడా చెప్పలే. కానీ దైవజనుడి దగ్గరికి వెళ్తే, దైవజనుడి దగ్గరకు వెళ్ళినప్పుడు మనకు మంచి జరుగుతుంది అని చెప్పేసి మరి తన భర్తతో చెప్పి వెంటనే ఆ పనివాన్ని తీసుకొని మరి ఆ యొక్క గాడిదని తొందరగా పోని, నేను స్లో చేయి అన్నప్పుడే స్లో చేయి, అప్పటి వరకు స్పీడ్గానే పోని అని చెప్పినప్పుడు వెంటనే ఆ యొక్క మరి పనివాడు వచ్చి గబా ఈమెని తీసుకొని మరి ఎక్కించుకొని వెంటనే వెళ్తున్నారు. ఇప్పుడైతే మనకు కార్లు ఉన్నాయి, జీబులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆ రోజులలో అవన్నీ ఉన్నాయా? అవన్నీ లేవు. కాబట్టి వెంటనే గాడిద మీద ఎక్కి గబా వెళ్తూ శీఘ్రముగా వెళ్ళిందంట. హల్లెలూయా. శీఘ్రముగా అంటే తొందరగా వెళ్ళి నేను దైవజనుడి దగ్గరికి వెళ్తే నాకు అద్భుతం జరుగుతుంది, నేను దైవజనుడి దగ్గరికి వెళ్తే నాకు దేవుడు మరి తప్పకుండా సహాయం చేస్తాడు అనే ఆశతో వెళ్తూ ఉన్నది. అయితే వాళ్ళ భర్తకు డౌట్ వచ్చి, అవును ఎటుగాని సమయంలో గబుక్కున పొలంలో నుండి మరి కొడుకును కూడా ఆడ వదిలేసి నువ్వు ఇప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్తా అని ఎందుకు పరిగెత్తుతున్నావు? మరి ఈరోజు ఏమైనా అమావాస్య కాదు కదా, ఆదివారం కాదు కదా, ఎందుకు నువ్వు అలా వెళ్తున్నావు? ఇది విశ్రాంతి దినం కాదు కదా, ఎందుకు వెళ్తున్నావు అని అన్నప్పుడు నేను వెళ్ళుట మంచిది అంటాడు. హల్లెలూయా. మీరు కూడా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు దైవజనుడి దగ్గరికి పరిగెత్తుకొని రావాలి. ఏం చేస్తారు తెలుసు? ఇంటి దగ్గర నుండి ఫోన్ చేసి, అయ్యా నువ్వు ఇక్కడనే ఉంటారు, గీ బోటు మీదనే, లేకపోతే ఇక్కడనే గీ ఎస్సీ కాలనీలనే, లేకపోతే ఇక్కడనే గీ బీసీ కాలనీలో ఉంటారు, అయ్యా ఎందుకు ఒక్క క్షణం కూడా ఇక్కడికి రాలేవా? చచ్చిపోయిన శవాన్ని కన్న కొడుకుని, లేక పుట్టిన కొడుకుని చచ్చిపోతే ఎంత బాధ ఉంటుంది, ఎంత వేదన ఉంటుంది. అటువంటి కొడుకుని విడిచిపెట్టి పరిగెత్తుకొని ఒక గాడిద మీద ఎక్కి మరి ఒక పనివాన్ని తీసుకొని పరిగెత్తుకొని వెళ్ళిందంట. అరే ఆదివారం ఒక్కరోజు దేవుని సన్నిధికి రండమ్మా అంటే, ఈరోజు నాటేస్తాం, ఈరోజు పొలం చేస్తాం, ఈరోజు ఇది చేస్తాం, ఈరోజు ఆ పని ఉంది, ఈరోజు ఊరికి పోయేది ఉంది, ఈరోజు ఆ పని ఉంది అనుకుంటా ఎంత నిర్లక్ష్యం కలిగి ఉంటున్నారో ఒక్కసారి పరీక్షించుకోండి. హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని సన్నిధికి రావటం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క షునేమీరాలు ఘనురాలైన స్త్రీ మనకు మంచి జరుగుతుందని తన భర్తతో చెప్తూ ఉన్నది. మరి మంచి అసలే కొడుకు చచ్చిపోయింది, ఇంకెక్కడ మంచి జరిగింది ఇక్కడ అని మీకు డౌట్ రావచ్చు. కానీ మనకు మంచి జరుగుతుంది, మంచి జరుగుతుంది కాబట్టి నేను దైవజనుని యొద్దకు వెళ్ళాలి. ఆదివారమే కానీ, సోమవారమే కానీ, మంగళవారమే కానీ నాకు ఏదైనా సమస్య వచ్చిందా నేను వెంటనే వెళ్తా. ఇంకా మీకు ఇప్పుడు బండ్లు ఇచ్చాడు దేవుడు, మంచిగా అన్ని ఇచ్చాడు, మరి ఎన్నో సవలతులు ఇచ్చాడు, మంచిగా ఆటోలు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. అన్ని ఇచ్చినా కూడా బండి మీద ఒక నిమిషం కూడా రాలేక, అయ్యా ఇగో మేము పలాని కాడికి పోతాను, లేకపోతే పలానిది ఉందయ్యా కొంచెం ప్రార్థన చేయండి, ఒక్క నిమిషం వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్తే నష్టమేముంది? అలా వచ్చి వెళ్తే నీకు ఇంకా దీవెన వస్తుంది. అది గ్రహింపు కలిగి ఉండాలి మరి ప్రతి ఒక్కరూ. అయితే మరి ఆ యొక్క దైవజనుని దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి మరి అక్కడ ఏం చేసిందని తెలుసా? మరి ఆ యొక్క దైవజనుడు ప్రార్థన చేసుకుంటూ ఆ కొండ మీద నుండి చూసినప్పుడు ఈ యొక్క స్త్రీ ఎంతో వేదనతో, ఎంతో గబా పరిగెత్తుకుంటూ ఆ యొక్క మరి గాడిదను తీసుకొని ఎంతో స్పీడ్గా వెళ్తూ ఉంటే, అరే ఏదో
మరి జరిగింది కావచ్చు వాళ్ళకు. ఎందుకు ఈమె ఇంతగా వేదనతో వ్యాకులంతో వస్తుంది అని చెప్పి నువ్వు వెళ్ళు అని చెప్పి ఆయన పనివాడు అయినటువంటి గెహాజీని పంపించాడట. హల్లెలూయా. అయ్యో ఆ బిడ్డ ఏదో వేదనతో ఉన్నట్టుంది, దుఃఖంతో ఉన్నట్టుంది. అరే ఏందమ్మా ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఇంతగా దుఃఖపడుతున్నావు అని మరి అడుగుపో, ఏంటో మరి ఆ బిడ్డ ఎందుకో వస్తుంది అడుగుపో అన్నప్పుడు మరి ఆ గేహాజీ వచ్చి అమ్మా నువ్వు మరి ఆ యొక్క దైవజనుడు ఏమని అంటాడు తెలుసా, ఆమె భర్త ఆమె కుమారుడు బాగున్నారా అని అడిగిరాపో అని దైవజనుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే దైవజనునికి కూడా మరుగుపరిచాడట దేవుడు ఈ విషయం తెలియపరచకుండా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, కొన్ని విషయాలు దైవజనునికి కూడా మరుగుపరుస్తాడు దేవుడు. ఎందుకంటే సమయం వచ్చినప్పుడు కార్యం జరిగిస్తాడు. కాబట్టి ఆ యొక్క ప్రభు కార్యం చేసే వరకు సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. డౌట్లు వద్దు, అనుమానాలు వద్దు, మంచితనం ముఖ్యం. అయితే మనకు మంచి కలగాలంటే, మరి మనము మంచిగా జీవించాలంటే మరి మనము దేవుని సన్నిధికి రావాలి, దేవుని యొక్క చెంతకు రావాలి. ప్రభు చెంతకు ఆమె పరిగెత్తుకొని వెళ్ళినప్పుడు అక్కడ వెంటనే అయ్యా అమ్మ నీవు నీ భర్త నీ కుమారుడు అందరు బాగున్నారా అని గేహాజీ అడిగినప్పుడు వెంటనే ఆమె ఏం సమాధానం చెప్పింది తెలుసా? గేహాజీకి బోర్న పట్టుకొని ఏడ్చిందా? ఏడవలే. నా కొడుకు చనిపోయిందయ్యా అని చెప్పిందా? చెప్పలే. ఏం చేసింది? అందరం బాగున్నామయ్యా, అందరం బాగున్నాం. ఎందుకు? ఆమె గురి పెట్టుకుంది ఎవరికి మీద? దైవజనుడి దగ్గరికి పోతే దైవజనుడు డైరెక్ట్ ప్రభువుకు దైవజనుడికే కనెక్షన్ ఉంటుంది. దైవజనుడితో ప్రభు మాట్లాడతాడు. దైవజనుడు ప్రవచిస్తే దేవుడు నాకు ఇచ్చాడు, దైవజనుడు చెప్పితే ప్రభు నాకు సహాయం చేశాడని నిరీక్షణ కలిగి ఉన్నది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా నిరీక్షణ కలిగి ఉండాలి. నీవు కూడా పరిగెత్తుకొని ప్రభు పాదాల చెంతకు వెళ్ళాలి. ప్రభు పాదాల చెంతకు ఆ బిడ్డ వెళ్ళి అక్కడ దైవజనుడి దగ్గరికి వెళ్ళి మరి ఆమె ఇలా పరిస్థితి ఉన్నది అని చెప్పి దైవజనుడి దగ్గరికి వెళ్ళగానే దేవుని యొక్క పాదాలు చెంత బోర్లబడి సాష్టాంగపడి ఎలా నమస్కరించి ఏడుస్తాడో అలాగ దైవజనుడి దగ్గరికి వెళ్ళి దైవజనుడి కాళ్ళ మీద పడ్డదంట. బోర్ల బొక్కల కాళ్ళ మీద పడి సాగిలపడి కన్నీరు గారుస్తూ ఏడుస్తూ ఉన్నదంట. హల్లెలూయా. ఆ వాక్యం చదవమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క మాట. అయితే ఆమె కొండ మీదకి వెళ్ళి దైవజనుని యొద్దకు వెళ్ళి దైవజనుడి కాళ్ళ మీద పడ్డదట. కాళ్ళ మీద పడగానే ఆయన పనివాడైన గేహాజీ ఆమెని తొందరగా తోలివేయాలి, మా దైవజనుడి కాళ్ళని ఈమె వచ్చి పట్టుకుంటుంది అని చెప్పేసి ఆమెను బయటికి తొందరగా తోలేసేయాలనేసి అనుకుందంట. అయితే కానీ ఆమె ఎంత దుఃఖంలో ఉందో అది ఆమెకు తెలుసు, చూస్తున్న దేవుడికి తెలుసు. ఆమె పరిస్థితి ఏంటో ఆమెకు తెలుసు, చూస్తున్న దేవుడికి తెలుసు. మన పరిస్థితులన్నీ కూడా, మన హృదయ రహస్యాలన్నీ కూడా చూస్తున్న దేవుడికి తెలుసు, మరి మన హృదయాలకు తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఆ యొక్క పనివాడు ఆమెను బయటికి పంపించాలని చూశాడు. కానీ అక్కడ దేవుని యొక్క దైవజనుడు ఆమె జోలికి పోవద్దు ఏమనంటాడు గేహాజీతో? ఆమె బహు వ్యాకులముతో ఉన్నది, ఆమె జోలికి పోవద్దు అని వారికి ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు ఆమె కుమారుడు కావాలనని నేను నిన్ను అడిగినా అయ్యా? ఏమని అడుగుతుంది? కుమారుడు కావాలనని నేను నిన్ను అడిగానా? మరి నా ఏలినవాడవైనా నిన్ను అడిగితినా? నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనికి మనవి చేయగా. హల్లెలూయా. నేను కుమారుని కావాలని నిన్ను అడగలేదు, నన్ను భ్రమ పెట్టకయ్యా అని నేను అంటిని కదా ఆ రోజున, కానీ ఇచ్చినట్టు ఇచ్చి ఇప్పుడు చచ్చిపోయిండు కదా అని ఆమె బాధ ఆ యొక్క దైవజనుడితో చెప్పుకుంటూ ఉన్నప్పుడు అతడు గేహాజీతో ఏమని చెప్తాడు తెలుసా? ఆయన చేతి కర్రనిచ్చి, గేహాజీ నువ్వు వెళ్ళి ఆ యొక్క కుమారుడి మీద ఈ యొక్క కర్రను అతని మీద పెట్టు. నువ్వు వెళుతున్నప్పుడు ఎవరైనా నీకు ప్రైజ్ దలాడంటే నువ్వు ప్రైజ్ దలాడని చెప్పకు. నీవు కూడా నీకెవరైనా కలిసిండ్రు అనుకో, నీవు కూడా ప్రైజ్ దలాడని వాళ్ళకి చెప్పకు.
డైరెక్ట్గా నువ్వు ఈ కర్ర తీసుకొని అక్కడికి ఆ కుమారుడి యొద్దకు వెళ్ళే వరకు నువ్వు ఎవరితో కూడా మాట్లాడకుండా డైరెక్ట్ వెళ్ళమని ఆ యొక్క దైవజనుడు చెప్తూ ఉంటాడు. హల్లెలూయా. అయితే అతనితో మనవి చేయగా అతడు నీ నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకొని పొమ్ము, ఎవరికైనాను నీకు ఎదురు పడిన ఎడల వానికి నమస్కరింపవద్దు, ఎవడైనాను నీకు నమస్కరించిన ఎడల వానికి ప్రతి మర్యాద చేయవద్దు. అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖము మీద పెట్టుమని గేహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపాను. హల్లెలూయా. గేహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపించాడు. అయినప్పటికీ ఆ తల్లి విన్నదా? వినలేదు. ఇంకా అక్కడ ఏమైనా ఉంది, చదువు అమ్మా. తల్లి ఆ మాట విని యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడవనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాను. హల్లెలూయా. ఎంత బతిలాడుకుంటాను చూడండి. నిజంగా ఈ రోజున దైవజనుడు కొంచెం లేట్ అయితే అయ్యగారు రాకపోతే మన పని మనం చేసుకుందాం అనుకునే ప్రజలు ఉన్నారు. అయ్యగారు అండి ఈ రోజున మాకు ఇక్కడ బోర్ వేయాలనుకుంటున్నా, నువ్వు రాయి అంటే కొంచెం లేట్ పోయింది అనుకో, అయ్యగారు రాకపోతే మనమే వేసేసుకుందాం, నాకు కూడా వచ్చు ప్రార్థన అని టక్కుమని చేసి వేసేసుకుంటే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఆశీర్వాదం పోగొట్టుకుంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరు మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవజనుడికి ఇచ్చే విలువ దైవజనునికి ఇవ్వాలి. ఎందుకంటే దైవజనుని వచ్చే వరకు ఆమె విడిచిపెట్టలేదంట. హల్లెలూయా. ఆమె వదిలిపెట్టలేదట దైవజనుడిని. హల్లెలూయా. నీవు కూడా చచ్చే వరకు దైవజనుడిని విడిచిపెట్టొద్దు. ఎందుకు తెలుసా? నీవు ఆత్మీయంగా బలంగా ఉండాలంటే, నీవు ఇంకా అభివృద్ధి కావాలంటే, నీవు ఇంకా ఆశీర్వాదం పొందుకోవాలంటే, నీవు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, నీవు దైవజనుడు చెప్పిన మాటలు వింటూ ఉంటే మరి వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆమె జీవితంలో కూడా దైవజనుడు వచ్చే వరకు దైవజనుడి దగ్గర ఉన్న ఇగో మా పనివాడిని పంపిస్తానమ్మా, ఎల్లు ఏం కాదులే, వీడు కూడా నాతో పాటు ఎప్పటికీ మరి ప్రార్థనలకు వచ్చేటోడే, వీళ్ళని పంపిస్తున్నా నువ్వు పోమ్మా అంటే వెళ్ళిందా? వెళ్ళలే, విడిచిపెట్టలేదు. దైవజనుడు వచ్చే వరకు ఆయన పాదాలు విడిచిపెట్టకుండా కన్నీటితో మరి ఏడుస్తూ ఉన్నదంట. హల్లెలూయా. ఆయన వెంటనే దిగ్గున లేచి అమ్మ, దేవుడు కూడా ఏం చేశాడు తెలుసా? మోసగాడైనటువంటి యాకోబును ఎంతగా దీవించాడంటే, ఇక నన్ను పాదాలు పట్టుకున్నాడు యాకోబు యేసు ప్రభు యొక్క ఆ యొక్క యెహోవా దేవుని యొక్క పాదాలు పట్టుకొని, నువ్వు నన్ను దీవించే వరకు నిన్ను వదలను, విడిచిపెట్టనయ్యా, నన్ను దీవించు అని అన్నప్పుడు మరి దేవుడు దీవించిండా లేదా? దీవించి నన్ను విడిచిపెట్టు అని ఆయన తొడగూటి మీద కొట్టాడట. హల్లెలూయా. నేటి వరకు ఇశ్రాయేలీయులు ఆ తొడగూటిని తినరంట. మరి అప్పుడు యాకోబు అని ఆ పేరుకు మోసగాడు, అదొద్దు నీకు ఇశ్రాయేల్ అని పెడుతున్నా అని దేవుడు దీవించి ఆ పేరు పెట్టాడు. అదే రీతిగా ఈ యొక్క ఘనురాలైన స్త్రీ కూడా మరి ఈ యొక్క దైవజనుని యొద్దకు వెళ్ళి, ఎలీషా దగ్గరికి వెళ్ళి, మరి ఎంతగానో నువ్వు రావాలి, ఆ గేహాజీ వచ్చినా కూడా నాకు సంబంధం లేదు, నువ్వే రావాలయ్యా, నువ్వు ప్రవచనము దేవుని యొక్క ప్రవచనం ద్వారా యెహోవా జీవంతోడు నువ్వు వస్తేనే నేను వెళ్తా, లేకపోతే నేను వెళ్ళను. నా కుమారుడు ఆడ చచ్చిపోయినా నాకేం బాధ లేదు, నేను కూడా ఇలా చచ్చిపోతా, కానీ నేను మాత్రం వెళ్ళను, యెహోవా జీవంతోడు నేను వెళ్ళను అంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుణ్ణి ఎంతగా ఆమె ప్రేమిస్తుందో చూడండి. అదే రీతిగా ఆ దైవజనుడు వెంటనే లేచి ఆమెతో కూడా వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి ఆ యొక్క ఇంటి పైన మరి ఆ యొక్క కుమారుణ్ణి మంచంపై పడుకోబెట్టినప్పుడు ఈ గేహాజీ, ఈ యొక్క దైవజనుడు, ఈ గనురాలైన స్త్రీతో వెళ్ళిన పనివాడు, వీరందరూ వెనక వస్తూ ఉన్నారు. కానీ గేహాజీ ముందుగా వెళ్ళాడు. ఏం తీసుకొని వెళ్ళాడు? దండము, కర్ర. ఆ కర్ర తీసుకొని వెళ్ళాడు. ఆ కర్ర తీసుకొని వెళ్ళి ఆ పిల్లవాడి మీద, ముఖం మీద పెట్టాడు. పెట్టినా కూడా పిల్లవాడు గింత కదట్లేడు, మెదలట్లేడు, పిల్లగాడు ఏమి కూడా లేవట్లేడు. కానీ ఆ పిల్లవాడు, ఆ దైవజనుడు ఎప్పుడైతే ఆ గృహానికి వచ్చాడో మరి తన భర్త ఇదంతా చూస్తూ ఉన్నాడు. అసలైతే ఏం చేస్తారు?
ఒక రోజున అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక రోజున నా కుమారుడికి కూడా ముక్కులో నుండి బ్లడ్ పడుతూ ఉంది. మరి బాగా రక్తం డ్రాప్స్ పడిపోతూ ఉంది. అయితే మొత్తం కూడా శరీరంలో ఉన్న రక్తం అంతా కూడా వెళ్ళిపోతూ ఉంది. అయితే టర్కీ టవల్ అంతా తడిచిపోయింది. అయినా కూడా మాకు చెప్పట్లేడు, తుడిచి అక్కడ పడేసాడు కానీ మాకు ఇలా బ్లడ్ వస్తుందని చెప్పట్లేడు. ఒకసారి మాత్రం నేను చూసా, మామూలుగా మొహం కడుక్కుంటాడు, కొంచెం వచ్చిందంటే ముక్కు బెదిరి వచ్చిందేమో అనుకున్నా. కానీ ఆ బిడ్డడు అలాగనే మరి కంటిన్యూషన్గా నేను వచ్చి ఇట్లనే ఆదివారం ఆరాధనలో కూర్చున్నా. మరి అయ్యగారు వాక్యం చెప్పడానికి నిలబడ్డాడు, కానీ ఆ ముక్కులో నుండి బ్లడ్ బాగా వస్తూ ఉంది. నాకేమో దుఃఖం ఆగట్లేదు. ఇట్లా బ్లడ్ బాగా అయ్యగారికి ఎందుకో ప్రేరేపణ కలిగి ఆ ఇంట్లోకి వెళ్ళి చూడగానే మరి మొత్తం బ్లడ్ ముక్కు నిండా గారి ఆ టవల్ మొత్తం తడిచిపోయిందంట. అరే ఇంతగా బ్లడ్ గారిందంటే వీడికి ఏదో అవుతుందని చెప్పేసి వెంటనే వచ్చి ఇగో బన్నీకి ఇలా అవుతుంది, నువ్వు వెంటనే బాబుని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు వెంటనే మేము గబగబా పరిగెత్తుకొని మరి బాబుని తీసుకొని వెళ్దాం అనుకున్నప్పుడు నాకు దేవుడు ఏం తలంపించిండు తెలుసా? మరి డాక్టర్కి ఒకసారి కాల్ చేద్దామని మా డాక్టర్ గారికి కాల్ చేశాను. నేను డ్యూటీ చేసే డాక్టర్ దగ్గరికి కాల్ చేసినప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీ బాబుకి ఏ బ్లడ్ గ్రూప్ అయితే ఉందో అదే బ్లడ్ గ్రూప్ కలిగిన మీ హస్బెండ్నే పంపించేసేయమ్మా, నువ్వు వెళ్ళడం కాదు, ఆయననే పంపిస్తే అది ఆయనకు వెంటనే సెట్ అవుతుంది, లేకపోతే ఆయన మీ చేతికి అందడు, చాలా లాస్ట్ స్టేజ్కి వచ్చింది ఆ పరిస్థితి, నువ్వేం భయపడకు, ఏడవకు కానీ ధైర్యంగా ఉండు అని చెప్పిండు. వెంటనే ఇక్కడ మనం అందరం ప్రార్థన చేసినాం. ఒక క్షణం కన్నీటితోటే ఆ రోజున కూడా ఇలాగా వాక్యం చెప్పా. అప్పుడు దేవుడు అద్భుత రీతిగా మరి అయ్యగారండి నేను వాక్యం చెప్తా కానీ మీరు వెళ్ళండి అన్న. మరి నిజంగానే ఆ రోజు అక్కడ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళగానే ఆ డాక్టర్ వాళ్ళు అసలు చివరి గడియలో తీసుకొచ్చారు. మేమైతే గ్యారెంటీ ఇవ్వలేము, మరి ఏమైనా అద్భుతం జరిగితే జరగవచ్చు ఇక, కానీ మేమైతే గ్యారెంటీ చెప్పలేము, మొత్తం బ్లడ్ వెళ్ళిపోయింది అని చెప్పినప్పుడు అద్భుత రీతిగా అయ్యగారి బ్లడ్లోనున్న ప్లేట్లెట్స్ అన్నీ తీసి మరి ఆ బాబుకి ఎక్కించారట. ఎక్కించినప్పుడు వెంటనే మరి కొంచెం ఆ యొక్క ఆక్సిజన్ పెట్టి సెట్ చేస్తూ ఉన్నారు. కానీ మేమైతే చాలా దుఃఖంలో ఉన్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గనురాలైన శ్రీమకైతే అసలే కుమారుడు చనిపోయాడు, నా కుమారుడైనా బ్రతికున్నాడు. కొంచెం అనారోగ్య స్థితిలో ఉంటేనే నేను తట్టుకోలేకపోయాను. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, మరి ఈ గనురాలైన స్త్రీకి లేక ఒక కుమారుడు, ఆ ఒక్కగానొక కుమారుడు చనిపోయినప్పుడు మరి ఆమె పరిగెత్తుకొని దైవజనుని యొద్దకు వెళ్ళింది. నేను కూడా దైవజనుని దగ్గరికి అయ్యగారి దగ్గరికి వచ్చి అన్నా కదా, అయ్యగారండి నన్ను బొమ్మంటాను కానీ నేను కాదు, నువ్వే పో, నేను వాక్యం చెప్తా అని చెప్పగానే వెంటనే అయ్యగారు ఆ బాబుని తీసుకొని వెళ్ళిపోయాడు. అద్భుత రీతిగా దేవుడు నా కుమారుని స్వస్థపరిచాడు. అదే రీతిగా ఈ బిడ్డ, ఈ దైవజనురాలు, ఈ యొక్క గనురాలు, ఈ యొక్క షునేమీరాలు మరి దైవజనుని తీసుకొని తన ఇంటి దగ్గరికి వచ్చి ఆ యొక్క మరి మేడగది ఎక్కి అక్కడ ఆ యొక్క దైవజనుడు, అమ్మ మీరందరూ బయట ఉండండి, నేను ఒక్కనే నీ బాబు దగ్గర మరి దేవునికి ప్రార్థన చేస్తా అని చెప్పి దైవజనుడు ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆ యొక్క బాబు మీద తన నోటికి నోరు, కళ్ళకు కళ్ళు, చేతులకు చేతులు పెట్టి మరి దేవునికి ప్రార్థన చేసిండు. ఎందుకంటే యెహోవాయే ఇచ్చిన కుమారుడు కాబట్టి ప్రాణం ఇచ్చేది కూడా ఆయనే. మన ఆయుష్ ఎవరిచ్చారు? మనలో ఇలా శ్వాస తీసుకుంటున్నామంటే దేవుడిచ్చిన జీవాత్మ ఇది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నేను మనం ఇలా జీవంతో ఉన్నామంటే అది దేవుడు పెట్టిన జీవాత్మ. ఆ యొక్క చిన్న బాబులో కూడా దేవుడు పెట్టిన ఆ యొక్క జీవాత్మను దైవజనుడు ఎప్పుడైతే వచ్చి ప్రార్థన చేసి ఆయన మీద చేతులుంచి మరలా ఆయన రూమ్లో అటు ఇటు నడుచుకుంటూ దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. మరలా ఒకసారి ఆయన మీద పడుకొని కళ్ళకు కళ్ళు, నోటికి నోరు, చేతులకు చేతులు. ఇప్పుడు మనం ఎవరైనా పడిపోతే చేతులు గవగవా నలుస్తూ ఉంటాం కదా. దేవుడు ఆనాటి కాలంలోనే కూడా చూడండి, మనం ఎవరైనా హార్ట్ పేషెంట్ స్ట్రోక్ వచ్చి పడిపోతే మాకు కూడా ఏం చెప్తారంటే ట్రైనింగ్లో వాళ్ళకు మౌత్ టు మౌత్ ఇట్లా శ్వాస అందించాలి అని చెప్తారు. ఆ రోజులో కూడా మరి ఆ యొక్క దైవజనుడు వెళ్ళి ఆ నోటికి నోరు, కంటికి కన్ను, చేతులకు చేతులు పెట్టినప్పుడు ఆ చిన్న బాబుకి వెట్ట కలిగింది. ఎందుకు? ప్రభువు చేసే గొప్ప కార్యం అంతే ఉంటుంది. హల్లెలూయా. అయితే అక్కడ
ఈ యొక్క గేహాజీ వచ్చినప్పుడు ఏమీ అద్భుతం జరగలే. ఆ యొక్క కర్ర తెచ్చిపెట్టినా అద్భుతం జరగలే. ఒకవేళ ఈ యొక్క గనురాలైన స్త్రీ ఆ గేహాజీ మాట విని దైవజనుడు అయితే కర్ర పంపించిండు కదా, మరి నేను వెళ్ళిపోతా అని వచ్చి ఉంటే ఈమెకు లాభం ఉండేది కాదు, తన కుమారుడు లేవలేకపోయేవాడు. కానీ దైవజనుడు వచ్చే వరకు, అంటే దేవా నన్ను దీవించే వరకు నేను వెళ్ళనని ఆ యాకోబు అయితే ఎలాగా పెనుగులాడాడో, ఈ యొక్క గనురాలైన స్త్రీ కూడా నువ్వు వచ్చే వరకు నేను వెళ్ళనయ్యా, యెహోవా జీవంతోడు, నేను అసలే వెళ్ళను అని మరి ఆమె కూడా అన్నప్పుడు వెంటనే దైవజనుడు వచ్చినప్పుడు దైవజనుడి ఆ యొక్క శ్వాస, ఆయన యొక్క మరి ఆ యొక్క చేతులు ఆయన మీద ఉంచి మరి దైవజనుడు ఆ యొక్క ఎలీషా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క కుమారుడాట 7 తుమ్ములు దుమ్మి లేచాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం కదా. చనిపోయిన కుమారుని ఎవరైనా లేపగలరా? ఎవరూ లేపలేరు. ఏ యొక్క మరి ఎటువంటి వ్యక్తి కూడా లేపలేరు. ఎంత మరి అద్భుతాలు చేసేవాడైనా లేపలేడు. కానీ దేవుడు మరి ఇచ్చినటువంటి ప్రవచనము అంత గొప్పది, అంత విలువైంది. మరి యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు, దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఎటువంటి కఠినమైన పరిస్థితి అయినా, ఎటువంటి కష్టకాలంలో ఉన్నా, ఎటువంటి స్థితి అయినా, ఎటువంటి అనారోగ్యమైనా, ఎటువంటి శాపమైనా, ఎటువంటి మన పితరులతో వచ్చిన శాపమైనా, ఎటువంటి రోగమైనా, ఎటువంటి క్యాన్సర్ అయినా, ఎటువంటి ఎయిడ్స్ అయినా, ఎటువంటి రోగమైనా దేవుడు ఖచ్చితంగా బాగు చేసే శక్తిమంతుడు. చనిపోయిన చిన్న బాబుని లేపిన గొప్ప దేవుడు. హల్లెలూయా. వాళ్ళ భర్త ఏమి అనుమానించలేమని, మరి నేను వెళ్తాయా దైవజనుడి దగ్గరికి అని అన్నప్పుడు వెంటనే పంపించేశాడు. మరి అలాగనే ప్రియమైన దేవుని బిడ్డ, ఆ దైవజనుడు రావడం వల్ల వీళ్ళకి మంచి జరిగిందా, చెడ్డ జరిగిందా? మంచి జరిగింది. ఎందుకు తెలుసా? మంచి జరుగుతుంది మనకు. నేను వెళ్ళాలి దైవజనుడి దగ్గరికి. ఈరోజు ఆదివారం కాదు, సోమవారం కాదు, మంగళవారం కాదు, నాకు ఎప్పుడైతే నేను వెళ్ళి ప్రార్థన చేసుకోవాలని ఆశ కలిగినానో అప్పుడు వెంటనే నేను వెళ్ళి మందిరంలో మోకరించి ప్రార్థిస్తా, దైవజనుడి దగ్గర ప్రార్థన చేయించుకుంటా, దైవజనుడిని మన ఇంటికి పిలిపిస్తా, మన ఇంట్లో ప్రార్థన పెట్టిస్తా అని తీర్మానించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, సంవత్సరాలు గడిచినా ఎప్పుడు నామకార్థ జీవితం కలిగి ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగడ అలాగనే అన్నట్లుగా ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డ, మీరందరూ కూడా మరి ఉజ్జీవము పొందుకోవాలి, దేవునిలో ఆత్మీయ స్థితిలోకి ఎదగాలి, లోతైన అభిషేకం కలిగి జీవించాలి. మరి మన యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలైనప్పటికీ, మన సంఘ బిడ్డలైనప్పటికీ ఎవరైనా సరే అందరూ కూడా ప్రభు మాట వినాలి. ప్రభు నా జీవితంలో అద్భుతం చేసి నా కుమారుని స్వస్థపరిచాడు. దేవుడు అద్భుత రీతిగా మరి ఆ యొక్క మరి ఘనురాలైన స్త్రీకి, షునేమీరాలకి దేవుడు అద్భుతం చేసి ఆ యొక్క ప్రవక్త ద్వారా దేవుడు అక్కడ తన కుమారుని బ్రతికించాడు. సంతానం లేదా, దేవుడు సంతానం ఇచ్చాడు. కుమారుడు చనిపోయిందా, దేవుడు లేపాడు. మరి సమరేశ్రీ అనేక వ్యభిచారిగా ఉందా, ఆమెను కూడా దేవుడు మరి మారు మనసు ఇచ్చాడు. మారు మనసు లేని వారికి మారు మనసు, పరిశుద్ధాత్మ లేని వారికి పరిశుద్ధాత్మ, మరి ఇరుకులో ఉన్న వారికి విడుదల, సమస్తము ప్రభు ఇచ్చేవాడు ఉండగా నీకు ఇంకేం డౌటు, ఏమి అనుమానం, ఏమి కలత? మరి ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. పరిపూర్ణంగా దేవుని మీద భారం వేయాలి. ఈ యొక్క స్త్రీ ఎలాగనైతే పరిపూర్ణంగా దేవుని మీద భారం వేసిందో, నా ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, మీరందరూ కూడా దేవుని మీద భారం వేసి మీరు ఏదైతే మనస్ఫూర్తిగా అడుగుతారో, ఏదైతే మరి ఆమె మనోవ్యాకులంతో అడిగిందంట. నీకు ఎప్పుడైనా కన్నీటి ప్రార్థన వచ్చిందా? కన్నీటితో ప్రార్థించు. నీకు మామూలుగా ప్రార్థన చేస్తే అది నెరవేరలేదనుకో, ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, లేదా మరి కన్నీటితో ప్రార్థన చేయి. నీ కుమారుడు మామూలుగా అడిగితే నువ్వు ఇయ్యవు డబ్బులు కదా, అదే కన్నీటితో అడిగితే అయ్యో పాపం పిల్లోడు బాగా ఏడుస్తుండు కదా, ఇయ్యమని అడుగుతుండు కదా, సరేలే ఇగోరా తీసుకో, వెళ్ళు కొనుక్కోపో, డ్రెస్ కొనుక్కుంటావా, సరే వెళ్ళు కొనుక్కోపో అనేసి ఇస్తాం కదా. అలాగనే దేవుడు కూడా మరి మన ప్రార్థనలకు ఇస్తాడు. నువ్వు ఉపవాసంతో ప్రార్థిస్తే మరి మన పిల్లోడు ఒకరోజు ఉపవాసం ఉండి నేను అన్నమే తినను, పోను, నాకు బర్త్డేకి డ్రెస్ కొనిస్తేనే నేను అన్నం తింటా, లేకపోతే తిననులే అంటే నువ్వేం చేస్తావు? నా కుమారుడు అన్నం తినడం ముఖ్యం, ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం, కాబట్టి పోతే పోయింది డబ్బులు, నా దేవుడే నాకు ఇస్తాడు అని చెప్పి మనం ఇస్తాం కదా. మన దేవుడు మన తల్లిదండ్రులు, ఈ లోకపు తల్లిదండ్రుల కంటే మరి పరలోకపు తండ్రి ఇంకా ఎంతో ఘనమైన గొప్ప గొప్ప ఇచ్చే దేవుడు అట మన దేవుడు. హల్లెలూయా. నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేసే శక్తిమంతుడు మన దేవుడు.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ప్రభువుని వేడుకున్నప్పుడు ప్రభు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. ఈ రోజున మీరు విడిచిపెట్టవలసింది ఏమేంటి తెలుసా? అనుమానం విడిచిపెట్టాలి, ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం విడిచిపెట్టాలి, మరి దేవుని యొక్క సేవకులకు మరి రెస్పెక్ట్లెస్గా మాట్లాడటం విడిచిపెట్టాలి, దేవుని సేవకుల మీద సనుక్కోవటం విడిచిపెట్టాలి. మరి మీరు పొందుకోవాల్సినవి, మీరు తీసుకోవాల్సినవి ఏంటంటే, దేవుని సన్నిధికి ప్రతి ఆదివారం నేను ఖచ్చితంగా నీ సన్నిధిలో ఉంటాయా, నేను చచ్చే వరకు నీ సన్నిధిలో ఉంటా, నాకే సమస్య వచ్చినా మొదటగా దైవజనునితో ప్రార్థన చేయించుకుంటాయా, నేను దైవజనుడిని మా గృహంలో ప్రార్థన కూడిక పెట్టించుకుంటాయా, మరి నేను దైవజనుడు చెప్పినట్లే చేస్తాను నాయన, దేవుని వాక్యం చెప్పినట్లే వింటా అనేది తీర్మానించుకోవాలి. హల్లెలూయా. విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టండి. నీవు ఏవైతే దేవుని దగ్గర నుంచి తీసుకోవాలని ఈ రోజున వాక్యం చెప్పాడో దేవుడు, నేనైనా మీరైనా అవి మనము తీసుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని మరి గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఇక్కడ చూడండి, మరి ఇక లాస్ట్ వచనం చదవమ్మా. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయాను. ఎంత గొప్ప కదా. హల్లెలూయా. చచ్చిపోయిన కుమారుని మరి ఆ గదిలో పెట్టి తలుపు వేసి వెళ్ళిపోయి మరలా దైవజనుడు దగ్గరికి వెళ్ళి అక్కడ కాళ్ళ మీద పడ్డది. మరలా ఇక్కడికి వచ్చి దైవజనుడు ఎప్పుడైతే ఈ యొక్క మరి ఎలీషా ప్రవక్త తన కుమారుణ్ణి మరి లేపాడో, ఆ కుమారుడు 7 తుమ్ములు తుమ్మి లేచాడట. తుమ్మిందంటే బతికున్నట్ట చచ్చిపోయినట్ట? బ్రతుకున్నట్టే కదా. హల్లెలూయా. 7 తుమ్ములు తుమ్మి లేచానని ఇక్కడ ఉంది. అయితే అప్పుడు ఆమె లోపలికి వెళ్ళి ఆ దైవజనుడు ఉంటున్నటువంటి రూమ్లోకి వెళ్ళి వెంటనే ఆ కుమారుని ఎత్తుకొని, వెంటనే ఆ కుమారుని ఎత్తుకోలే, నా కుమారుడిని బాగు చేసినావు కదా అని వెతుకుందా? ఎత్తుకోలే. ముందు దైవజనుడి కాళ్ళ మీద బోర్ల బొక్కల సాగిల పడ్డదంట. సాగిల పడి ఏడ్చి లేచి కళ్ళు తుడుచుకొని, అయ్యా నా కొడుకుని స్వస్థపరిచినందుకు దేవునికి వందనాలయ్యా, నా కొడుకు బ్రతికినందుకు ఎంతో దేవునికి మహిమ అయ్యా అని దేవునికే ఘనత మహిమ చెల్లిస్తూ ఆ కుమారుని ఎత్తుకొని వెళ్ళిపోయిందంట. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చి ఏమేమి మంచివి ఎత్తుకొని వెళ్తున్నావో అవి చూసుకొని దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటూ దేవునిలో బలంగా ఉండాలని మరి మన యొక్క సంఘ బిడ్డలకు, మన యొక్క యూట్యూబ్ చూస్తున్న బిడ్డలకు మరి అందరికి కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి విషయంలో, ఏ విషయంలో ఇది దేవుడు చేస్తాడా అనే డౌట్ వద్దు. ప్రతి చిన్నది కానీ పెద్దది కానీ, నీకు ఎటువంటి సమస్య అయినా, నీకు అసాధ్యం అనుకునేవన్నీ కూడా దేవుడికి సమస్తము సాధ్యమే. ప్రభువుకి ఏ విషయమైనా నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీవు దైవజనుని యొద్ద ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యము జరిగిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ ప్రభు కొరకు బలంగా జీవిద్దాం. మరి ప్రభు సన్నిధి నుండి మంచివి ఈరోజు నేర్చుకున్నవన్నీ కూడా మీ హృదయాలలో, నా హృదయంలో, మన యూట్యూబ్ చూస్తున్న బిడ్డలందరి హృదయాలలో మంచి అంతా కూడా గ్రహించుకొని మరి వాక్యానుసారంగా నడుచుకుంటూ దేవునిలో లోతైన అభిషేకం కలిగి జీవించాలని కోరుకుంటున్నాను. దేవుడు మన కుటుంబాలని, మన సంఘాన్ని, మన యొక్క యూట్యూబ్ చూస్తున్నటువంటి బిడ్డల్ని మరి అందరిని కూడా దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమస్వరూపుడమైన నా తండ్రి, నా పరలోకపు రాజా, మీ బంగారు పాదాలకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయనా. మహిమాన్వితుడా, మహోన్నతుడా, మహాగణుడా, గొప్పదేవ, శక్తిమంతుడా, శాలేం రాజా, రాజులకు రాజా, నీకు స్తోత్రం నాయన. నువ్వెంత అద్భుతకరుడో, ఆశ్చర్యకరుడో, మహిమాన్వితుడో నాయన. నీ ప్రేమ ఎంత ఉన్నతమైందయ్యా. నీవు చనిపోయిన వారిని లేవనెత్తే దేవుడు నాయన. వ్యభిచారులను నాయన ప్రభ మార్చే దేవుడవయ్యా. అయ్యా, నీ వద్ద దీవెన పొందుకోవాలని ఆశతో నీ పాదాలు పట్టుకున్న వారిని దీవించే దేవుడు వేసయ్యా. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు. మా కరువులో, మా ఇరుకులో, మా ఇబ్బందిలో, మా యొక్క అనారోగ్యంలో, ప్రతి స్థితిలో నాయనా నీవు నాయన ప్రభా అయా నా తండ్రి తోడుగా ఉండి ప్రతి దాని నుండి విడుదలిచ్చి మాకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి ప్రభా నీ కొరకు నాయన మమ్మల్ని బలమైన సాధనాలుగా వాడుకోడాడి. అదే రీతిగా మా సంఘ బిడ్డలను, మా యొక్క నాయన యూట్యూబ్ చూస్తున్న బిడ్డలందరినీ కూడా నాయన పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క అవసరతలు అక్కర్లన్నీ తీర్చండి అయ్యా. మొదటగా నిన్ను ప్రేమించే వారిగా,
నీ యొక్క సేవకులను ప్రేమించేవారిగా బిడ్డలు జీవించుటకు నీ కృప దయచేయండి. అద్భుతం ఆశ్చర్య కార్యాలు జరిగించండి. ప్రతి బిడ్డ జీవితంలో మీరే నాయన ప్రభా గొప్ప కార్యాలు మీరు జరిగించండి అయ్యా. నీ పాదాలు పట్టుకొని అయా నా తండ్రి నీ చెంతనైనా అయా ప్రభా ప్రార్థించే భారం బిడ్డలకు దయచేయండి. ఎల్లప్పుడూ నిన్ను హత్తుకొని జీవించే కృప దయచేయండి. అప్పుడు ప్రభా నువ్వెంతగా ఆశీర్వదిస్తావు నాయన. కాబట్టి ప్రభా బిడ్డలు గ్రహించే కృప దయచేయండి అయా. వినిన వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండా ప్రతి బిడ్డ హృదయంలో గ్రహించుకొని ప్రభా అయా ప్రభా నీలో ఎదిగి ఫలించటకు నీ కృప దయచేయండి. ప్రతి అనుమానపు దురాత్మను అగ్గిల కాల్చివేయండి. ప్రతి నాయన ప్రభా అయా నిందల దురాత్మను అగ్గిల కాల్చివేయండి. ప్రతి విధమైన పేదరికాన్ని యేసునామములో తొలగించివేయండి. ప్రతి విధమైన అప్పుల సమస్య నుంచి విడుదల దయచేయండి. ప్రతి అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి. ఎవరైతే అనారోగ్యం చేత ఉంటున్నారో ఆ బిడ్డల్ని ఇప్పుడే ముట్టి స్వస్థపరచయ్యా. ఎవరైతే నైనా ఇరుకులో ఇబ్బందిలో ఉన్నారో వారిని ఇప్పుడే నైనా తాకండి ప్రభా. ఇప్పుడే వారి ఇరుకుల ఇబ్బందుల నుంచి విడుదల దయచేయి. ప్రతి సాతాను కంటు తెచ్చివేనైనా అయా బంధకాల నుంచి విడుదల దయచేయి. పరిశుద్ధాత్మదేవ మీరు ఆవరించండి అయ్యా. నీ శక్తితో బలపరచయ్యా. నీ అభిషేకంతో నింపయ్యా. నీ పరిశుద్ధాత్మ అభిషేకం ప్రతి ఒక్కరి మీద కుమ్మరించయ్యా. ఆ యొక్క గనురాలైన స్త్రీనైనా చిన్నమీరాలు ఎలాగనైతే నీ యొక్క పాదాల చెంత సాగిల పడిందో డాడీ అలాగే మేము సాగిల పడే కృపద ఇచ్చే డాడీ అద్భుతం జరిగించయ్యా. అటువంటి కన్నీకి అభిషేకం అయా ప్రతి బిడ్డకు దయచేయి. అటువంటి సాగిల పడి నమస్కరించే అభిషేకం ప్రతి ఒక్కరికి దయచేయడాడి. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రతి ఒక్కరిని నింపి బలపరచండి. నీ కృపా ప్రసన్నత మా అందరి మీద కుమ్మరించమని దుష్టుడైన అపవాదిని పాతాళంకి తొక్కివేసి అయా ప్రభ మీరే మహిమ ఘనత ప్రభావమును పొందుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.